వ్యవసాయం ఒక రైతు కుటుంబం నుండి రావడం జరిగింది. నా లైఫ్ స్టోరీ ఏంటంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ని చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్ని చదవడం జరిగింది. నేను ఒక 5th క్లాస్ ఉన్నప్పుడు 26 జనవరి నాడు మన స్పోర్ట్స్ ఉంటాయి కదా, అప్పుడు నేను అందులో పాల్గొనడం జరిగింది, కబడ్డీ. దాంట్లో ఆడుతున్న సమయంలో ఏంటంటే కింద పడి నా చేతి అనేది ఫ్రాక్చర్ కావడం జరిగింది. కానీ ఫ్రాక్చర్ అయింది మంచి కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ మా కుటుంబం ఏంటంటే చాలా పేద కుటుంబం, డబ్బులు లేని పొజిషన్. ఎందుకంటే ఎక్కడ హాస్పిటల్ పోవాలంటే కూడా డబ్బులు ఉండదు. అటువంటి సమయంలో ఏంటంటే మా నాన్న ఎడ్ల బండి మీద ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఆటో ఎక్కలేని, ఒక ఆర్టీసీ బస్సు కూడా ఎక్కలేని పొజిషన్. ఎడ్ల బండి మీద కనీసం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఆయుర్వేదకు మా పక్క విలేజ్లో. అక్కడికి వెళ్ళి కట్టు కట్టిస్తే అక్కడ ఆ ఆయుర్వేదకు పడక నా చేతి అనేది మొత్తము ఇన్ఫెక్షన్ అయి ఖరాబ్ అవ్వడం జరిగింది. అప్పుడు డాక్టర్లు లేక మేము వెళ్ళలేని పొజిషన్లో చాలా బాధపడ్డాం. అప్పటి డాక్టర్ మనం బయటకు వెళ్తే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే ఏమని చెప్పిండంటే చేతి మొత్తం తీసేయాలి, అది ఇన్ఫెక్షన్ అయింది, దాన్ని తీసేయాలని చెప్పాడు. అప్పుడు మా నాన్న ఉండి ఏమన్నా కానీ అయితే అయిందని ఇంటికి తీసుకురావడం జరిగింది. అట్లే ఉండి చేతి అనేది అలాగే ఖరాబ్ అయినా సరే అని ఇంటికి తీసుకొస్తే అట్లే ఉండి ఇలా కొద్దిగా మాత్రమే ఏం పని చేయను దీంతో, కాకపోతే ఉన్నదంటే ఉన్నదనే దాంట్లోనే ఉన్నా. అట్లే చదువు అట్లే కొనసాగించిన, ఇంటర్ చదివిన, డిగ్రీ కూడా బీకామ్ చేసిన. కానీ అన్నీ బాగానే ఉంది, స్టడీ కూడా మంచిగా చేసిన. డిగ్రీ ఫైనల్ ఇయర్లో బీకామ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మాత్రం ఏంటంటే అది ఒకటి బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది. దాన్ని ఏంటంటే 2 చేతులు ఉండి స్కేల్ పెట్టి కరెక్ట్ కొడితేనే అది పాస్ అవ్వడం జరుగుతుంది. కానీ అది నాకు రాలేదు. 2 సార్లు సప్లిమెంట్స్ రాసి ఎట్లా చేసినా నాకు చిట్టా కొట్టరాక నేను ఫెయిల్ కావడం జరిగింది. ఇక నేనేమన్నా ఒకటే డిసైడ్ అయినా, నాకు ఒక దేవుడు నాకు ఒక ఇటువంటి చేతి లేకుండా చేసిండు కదా, ఇది మన స్టడీ మన నుంచి కాదు అని అనుకొని ఏం చేసిన అంటే ఇంటికైనా వ్యవసాయం ఉంది అని మా నాన్నతోటి వ్యవసాయం పనులకు పోయినా. కానీ వ్యవసాయం చేస్తే కూడా 2 చేతులు బాగుండాలి, అవునా కాదా? కానీ అప్పుడు ఈ ట్రాక్టర్లు, ఈ వరి కోత మిషన్లు ఏం లేవు. అప్పుడు ఎడ్లతోటి బలరు దున్నపోతులు ఉంటాయి కదా, వాటితోటి దున్నాలి. మా నాన్న అదే పని చేసినాడు, నేను అదే పని చేయాలంటే నేను కూడా దున్నాలి. కానీ నేర్చుకున్నా, అట్లే కొద్ది నేర్చుకున్నా. కానీ 2 చేతులు, ఈ చేతి ఏమో నాగలి పట్టాలి, ఈ చేతి ఏమో కట్టెపడుకోవాలి. కానీ ఈ చేతి పట్టలేక దీనికి రక్తం వచ్చి కింద పడినా కానీ నాకు దీనికి స్పర్శ లేకుండా ఉండే. అయినా సరే కొంతమంది ఏమంటారు అంటే చిన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు ఇది చెయ్యరాదు, నేను చెయ్య అంటాడు. కానీ నాకు ఒక్కటే పట్టు, ఖచ్చితంగా ఏది ఏమైనా సరే నేను ఆ పని చేయాలనే ఒక దృఢమైన సంకల్పం నాలో ఉండే. ఖచ్చితంగా నేను కూడా దానికి చేస్తానే ఒక పట్టుదలతోటి వ్యవసాయం చేసిన, నాగలి దున్నినా, ప్రతి ఒక్క పని చేసిన. కానీ ఎంత చేసినా కానీ నాకు చాలా శారీరకంగా చాలా ఇబ్బంది పడేది. 2 చేతులు ఉంటేనే మంచిగా పని చేసేవాళ్ళం. అటువంటిది ఒక చేతి చేయాలంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను మా మేడం చెబుతుంటే ఈ ఒక్క చేతితో చేసి చాలా అలసిపోయి చాలా ఏడ్చేవాడిని. చేతుకు రక్తం కారుతుండే. ఎంత ఏడ్చినా ఏం చేస్తాం, మనం చేస్తున్న పని ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇదే చేయాలనుకొని మా మేడం కూడా, ఎందుకంటే ఈ దంత పట్టడం కానీ అటువంటి పనులు కూడా చాలా సహాయపడేది. లేడీస్ చేయని పని, జెంట్స్ చేసే పని కూడా మా మేడం చేసి మేము ఇట్లలో జీవనం సాగించాలనే ఒక్క సంకల్పంతో మాత్రమే నేను ఈ వ్యవసాయం పనులు చేస్తూ ఉన్నా. కానీ మస్తు కష్టము, ఎన్ని కష్టాలు పడ్డా మా లైఫ్ అనేది చాలా చేంజ్ కాలేదు. ఏంటంటే వ్యవసాయం చేసినాము, చాలా కరువు వచ్చింది అప్పుడు ఎందుకంటే వర్షాలు పడక చాలా కరువు వచ్చింది. ఎంతో కష్టపడి పంట పండిస్తే లాస్ట్ మూమెంట్లో కరువు వచ్చి వర్షాలు లేక పంట అంతా ఎండిపోవడము,
మేము చాలా అప్పుల పాలవడం జరిగింది. అదే టైంలో మాకు 2 బాబులు జన్మించడం జరిగింది. వాళ్లకు హాస్పిటల్ ఖర్చులు భరించలేక చాలా అప్పుల పాలై ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మా మేడం ఒకటే అన్నది, నేను నీకున్నా, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఒక్క చేతి లేకపోతుండొచ్చు కానీ నేను నీకున్నా, ప్రతి పనికి నేను చేస్తా, మనం ముందుకెళ్దామని చెప్పి వ్యవసాయంలో ఏదో బతుకుతున్నామా అంటే జీవనం సాగించినాం. అటువంటి జీవనం సాగించి చాలా కష్టాలు పడి ఒక 10 నుంచి 20 సంవత్సరాలు అదే వ్యవసాయంలో ఉన్నాం. వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏంటంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏమనిపించింది అంటే ఏదైనా వేరే బిజినెస్ చేస్తే బాగుండు అనిపించింది. ఆ టైంలో టెంట్ హౌస్, ఊళ్ళల్లో ఏంటంటే టెంట్ హౌస్ నడిస్తే బాగుంటుంది కదా, చిన్న ఇంట్లోనే ఒక టెంట్ వేస్తే పైసలు వస్తాయి కానీ ఒక టెంట్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఆ టెంట్ హౌస్ తీసుకొచ్చి మంచిగా నడుస్తున్నాడు. కరోనా టైంలో కూడా బాగానే నడిచింది. కానీ ఆ లేబర్ ప్రాబ్లం, దానికి కూడా చేయాలంటే మనం శారీరకంగా బాగుండాలి. ఎందుకంటే ఆ టెంట్ లేపడం కానీ దాన్ని మోయడం కానీ అవన్నీ ఉండదు. ఎక్కడైనా ఆర్డర్ తీసుకుంటే ఆ టైంకు లేబర్ రారు. ఆ టైంలో కూడా అక్కడ ఆర్డర్ తీసుకున్న దగ్గర మనకు ఖచ్చితంగా టైం టు టైం మనము మెయింటైన్ చేయాలి. కానీ లేబర్ లాగా చాలా ఇబ్బంది అయ్యి ఇది కూడా మన వర్కౌట్ కాదని చెప్పి అది కూడా తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళా కరువు వచ్చింది. కరువు వస్తే ఇంటి దాకా కనీసం తినని కూడా బియ్యం లేని పొజిషన్. రైతుమే కానీ అక్కడ పంట వండితేనే మనకు బియ్యం వస్తాయి. కానీ అన్నీ వేసిన లాస్ట్ మూమెంట్లో అటు బోరు పోయేది, ఇటు వర్షాలు పడాయి. ఆ టైంలో తిండి లేక ఆ టైంలో నేను హైదరాబాద్ పోయాను, పని చూసుకుంటా అని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఏదో ఒకటి సూపర్ మార్కెట్లో కొద్దిగా ఒక 10,000కు పని చేయడం జరిగింది. అక్కడ మా మేడంను మా పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి నేను హైదరాబాద్ పోయి ఒక 10,000కు అక్కడ ఒక 3 మంత్సే. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలము వస్తే మళ్ళీ పంట పడుతుంది కానీ మళ్ళీ జూన్లో మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇటువంటి అన్ని పనులు చేసినా కానీ ఎందులో నా జీవితం అనేది చేంజ్ కాలే. పిల్లల్ని చదివిద్దామంటే డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో చదివించినాం. ఎంత చేసినా ఏమి చేసినా జీవనం ఎలా అంటే ఒక గుడిసెకి మాత్రమే పరితమైంది. కనీసం మా నాన్న కట్టిన ఒక ఇల్లు మాత్రమే, దాన్ని ఏం చేంజ్ కూడా చేయలే. ఆయన ఎట్లా ఇచ్చిండో అదే మూమెంట్లో ఉండి మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. కానీ నాకు ఒక్క మంచి అవకాశం ఏంటంటే నేను స్టార్టింగ్లో నాకు ఈ బిజినెస్ ఒక్కసారి మన వెస్టేజ్ విన్నింగ్ టీం ఒక బిగ్ రౌండ్ అప్లాస్ ఇవ్వండి. నాకు ఈ బిజినెస్ అవకాశం వచ్చింది, అది మా మేడం ద్వారా వచ్చింది. మీకు ఏమో ఒక అప్లైన్ ద్వారా వస్తుంది కదా, మాకు మా మేడం ద్వారా నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు నేను దాన్ని నిరాకరించిన. ఎందుకంటే వ్యవసాయం చేసినా ఎన్ని పనులు చేసినా ₹1 వస్తలేదు, సబ్బులు షాంపూలు అంతే ఏమొస్తాయి అని నేను అవసరం లేదు, ఈ బిజినెస్ వద్దు మనకు, సప్పుడే కదే నువ్వు బీడీలు చెయ్యి, సిఐ చేస్తున్నావు కదా, నేను గోపుల పనికి పోతుంటే. ఎందుకంటే అక్కడ కూడా గోపుల పనిలో ఏంటంటే మాకు హ్యాండిక్యాప్ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకు పోయి ఆధార్ అయితే ఇన్కమ్ వస్తుంది. అట్లానే ఆ పని కూడా చేసిన. ఆ టైంలో చాలా తిండి కావాలి, ఇన్ని బియ్యం కావాలని కూడా ఆ పనులు చేసుకుంటూ బతికినాం. కానీ ఎప్పుడైతే నాకు ఈ బిజినెస్ అవకాశం మా మేడం ద్వారా వచ్చింది, వచ్చినప్పుడు నేను నిరాకరించిన. డబ్బులు రావు, వేస్ట్, ఇటువంటి చాలా కంపెనీలు వస్తాయి, మనల్ని మోసంకి ఇస్తారు, వీడికే అప్పులాలు ఉన్నాం, మనకు వద్దని చెప్పిన. కానీ మా మేడం ఒకటే చెప్పింది, నాకు ఈ అవకాశం ఇయ్యి, ఒక 6 నెలలు టైం ఇస్తే ఇందులో చూద్దాం, మంచిగా డబ్బులు వచ్చేది ఉంటేనే చేద్దాం, లేకపోతే లేదన్నది. సరే అని చెప్పిన. కానీ నేను మాత్రం రాను, నేను అదే బోర్ కాడ ఉంటా, గదే ఎడ్లతోటి ఎడ్ల బండి నాది. నా జర్నీ ఎలా అంటే అందరికీ కారు బైక్ మీద పోతుంటారు కదా, నా జీవనం ఏంటంటే ఎడ్ల బండి, ఒక బర్రె, 2 మేకలు, దాన్ని కట్టుకోవాలి, బోర్కాడికి పోవాలి, వాటిని చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. ఇదే నా జీవనం. ఇట్లా జీవనం గడిపిస్తూ 20 సంవత్సరాలు జీవనం గడిపించిన. అలాగే జీవనం గడిపిస్తున్న టైంలో ఈ అవకాశం వచ్చింది. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేను నిరాకరించిన. మా మేడం దీన్ని టేకప్ చేసి ఒక 6 నెలలు టైం అడిగింది. 6 నెలల టైం తర్వాత నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఎడ్ల బండి నుంచి
9.5 లక్షల ఏసీ కార్ నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎడ్ల బండి ఎక్కడ, కార్ ఎక్కడ. నేను అనుకుంటుంటే ఒక చిన్న బైక్ తెచ్చుకుందామని నా డ్రీమ్ ఉండే. ఒక సెకండ్ హ్యాండ్ కారు, 1 లక్ష రూపాయల సెకండ్ హ్యాండ్ కార్ తెచ్చుకోవాలని నాకు డ్రీమ్ ఉండే. అనుకుంటుంటే మేము మా దోస్తులకు చెప్పుతుంటే ఒకటి 50-60 వేలు లేకపోతే 1 లక్ష రూపాయల సెకండ్ హ్యాండ్ కారు మాకు తీసుకురండి, ఎందుకంటే మా పిల్లలు మేమున్నాము పడతలేమని చెప్పినాం. అసలు డ్రీమ్ నుండి షోరూమ్కు నన్ను తీసుకుపోయి మా మేడము షోరూమ్ కార్ వస్తుంది రా, నువ్వు రా అని చెప్తే నేను నమ్మలే. ఏదో రమ్మన్నది కదా అనుకుంటా. ఎట్లా అంటే ఎట్లుంటుంది వ్యవసాయంలో. నేను అప్పుడు కూడా మా మామూలు డ్రెస్ తోటే పోయి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత షోరూంలోకి అడుగు పెడుతుంటే అనిపించింది, నేనేనా షోరూంలో పోడు. బైక్ షోరూంలకే ఇంతవరకు పోలేదు, అటువంటిది కార్ షోరూంలోకి నన్ను తీసుకెళ్తుంది. ఇది నిజమేనా కలనా అనుకొని మా మేడంలో ఒకసారి చూసిన. ఇది నిజమే, తెలంగాణకు వచ్చేది కళ, కానీ నేను డైలీనే పోతున్నా. నిజంగా షోరూమేని అనుకొని షోరూంలోకి వెళ్ళిన తర్వాత కారు చూపిస్తుంటే నేను ఇది మనదేనా లేకపోతే కంపెనీ వాళ్ళు ఏదో ఇట్లా బొమ్మ కారు లేక చూపిస్తుర్రా అంటే మనదే, ఇది మనమే, ఇది ఇంటికి తీసుకెళ్దాము అంటే ఏమో నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఈ చెప్తారు, మళ్ళా 2 రోజుల తర్వాత వాళ్ళ కారు వాళ్ళు తీసుకోపోతారు, మనం మాత్రం గానే ఉంటాం అని నేను చెప్తుంటే, కాదు ఇది మనదే, మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, మనకే ఉంటుంది అంటే ఏమో చూద్దాం. 1 నెల రోజులు మన దగ్గర ఉంటే మన కారు, లేకపోతే షోరూమ్ వాళ్ళ కారు అనుకొని అక్కడ ఉన్న. అప్పుడు కార్ ఆన్వీలింగ్ అయినప్పుడు నాకు నా పేరు మాత్రమే చెప్పిన, ఇంకో ముచ్చట రాలే. ఎందుకంటే పొలం కాడ ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి షోరూంలో నిలబెడితే ఏం మాట్లాడతాడు. నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు చూస్తే నాకే అనిపిస్తుంది నేనేనా అని. నా పేరు చెప్పనీకే హనుమంతాన అన్న అంటే నా పొజిషన్ అది. పొలం కాడికి పోవాలి, బలర గడ్డేయాలి, నీళ్ళు ఆపాలి, అక్కడ ఉన్న వాళ్ళతోటి యాదవుడిగా పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, అంతే పని. అటువంటి కొండపోయి మన సిటీలో షోరూంలో దొరకపోయి మిమ్మల్ని మైక్ ఇచ్చి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతా చెప్పండి. ఏం మాట్లాడకుండా నేను ఒకటే చెప్పిన, సార్ మీరు మాట్లాడండి సార్, మీది నీ పేరు అది చెప్పు అంటే, సార్ నా పేరు మర్చిపోయినప్పుడు ఏమో సార్ మా మేడం రమ్మని నేను వచ్చినా అని చెప్పిన. ఆ కారు తీసుకున్న తర్వాత అక్కడ మా చుట్టాలు కానీ మా అమ్మ కానీ వాళ్ళందరూ రావడం జరిగింది. కారు తీసుకున్న తర్వాత కూడా ఊళ్ళో కూడా చాలామంది ఏమన్నారు తెలుసా, నువ్వు ఎడ్లబండి నుంచి కాళ్ళ తిరుగుతున్న ఇది ఉంటుందారా, మళ్ళీ నువ్వు ఇక్కడ అమ్ముకోవాల్సింది. నీకు ఈ కంపెనీ వాళ్ళు ఏదో కారు ఇచ్చారు కానీ మళ్ళీ నీకు ఎకరకి ఎసరు పెడతారు, చూసుకో ఒకసారి, చూసుకుని తిరుగు. మేము చాలా రియల్ ఎస్టేట్ చేసినాము, ఇవి చేసినాం అవి చేసినాం, వేరే అదర్ నెట్వర్క్లో చేసినాం, ఏం మిగిలలే. నిన్ను ఏదో ఇప్పుడు చెల్లెని ఏదో నమ్మించి ఇలా దించురు, నీకు ఎకరకి ఎసరు పెడతారు, నువ్వు చూసుకో అని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా టెన్షన్ మోపోయింది, కారు తీయన్నా వద్దా, తీస్తే మళ్ళీ ఎకర జాగ పోతుంది, ఇజ్జత్ పోతుంది అని నేను మేడంతో ఇది మరి ఇట్లా అంటుర్రు అంటే మా మేడం కూడా ఏమన్నదంటే లేదు మన కారే ఉంటుంది అది అంటే కూడా లేదు అని గట్టిగా చెప్తే మా ఆఫ్లైన్ ఫోన్ చేసి ఆఫ్లైన్ వరకు వచ్చింది. సార్ మీ కారే ఇగో మీ పేరు మీ రిజిస్ట్రేషన్ ఉంది, మీరు ఇష్టమున్నంత దింపండి మీదే అన్నాడు. లేదు సార్ ఇది మా ఫ్రెండ్స్ ఏమంటారు అంటే క్లోజ్ ఫ్రెండ్సే అంటారు, అరే నువ్వు 2 రోజులు కాళ్ళ దింపినావు అనుకో ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళు వస్తారు, అంతా నీ కారు గుంజుకపోతారు, ఎక్కడ జాగా తీసుకుపోతారు, ఈ 2 పనులు అయితే రా అని చెప్పారు. నేను అనుకున్నా ఈ కారు ముట్టొద్దు సపడే కానీ అన్ని గదే ఎడ్ల బండి మీద మళ్ళీ బైక్ ఎడి పోవాలని అనుకున్నా. తీయనే కారు ఇంట్లో ఆగిట్లో పెట్టినామంటే మళ్ళీ కార్లకి ఎక్కలే, ఎందుకంటే మళ్ళీ ఈ కార్లు ఎక్కితే మనం మీరు తిరిగినావు కదా అని మళ్ళీ నాకేడా దాడి వస్తుందా అని. ఇక అప్లయన్స్ మన గ్రేట్ అప్లయన్స్ వచ్చి ఏం చేశారంటే, నువ్వు కిరాణా షాపులో పోవాలంటే కూడా కారు రావు, నిన్ను ఎవరైతే ఎక్కిరిచ్చిరో వాళ్ళ ముంగట నువ్వు రోజు కార్లని తిరుగు. కంపెనీ మన కారు ఇచ్చింది, కంపెనీ మనకు కారు ఇచ్చింది, నెలకు నీకు 1 లక్ష రూపాయల ఇన్కమ్ ఇస్తుంది. నేను ఒక విషయం మర్చిపోయినా, కారు ఇచ్చింది కదా, కారుతో పాటు 1 లక్ష రూపాయల ఇన్కమ్ కూడా మా మేడం నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది.
నిజంగా చెప్తున్నా, నేను పెళ్ళి అయినప్పటి నుంచి కనీసం ఒక శారీ కూడా కొనియలే. ఎందుకంటే నాకు డబ్బులు లేక. పండగలకు వస్తే ఏంటంటే వాళ్ళ అమ్మ పెట్టి శారీ తోడే ఎలా తీసుకో, మన దగ్గర డబ్బులు లేవు. కనీసం పిల్లలకు కూడా పండగ బట్టలు తెద్దామంటే మన డబ్బులు లేవు కదా, నీకే తీసుకురావాలని మేము అడ్జస్ట్మెంట్ జీవితం లైఫ్ జీవించినాం. అటువంటి దాటి నుంచి 9.5 లక్షల ఏసీ కారు, నెలకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎవరమైనా మనం ఇంటికాడ ఉంటామా? ఒక నెల చూసిన, 2 నెలలు మళ్ళీ 1,00,000 వచ్చినాయి. ఈ వ్యవసాయం కంటే అదే నయం ముందర అనిపించింది. ఇక ఈ ఎండలో పోయి ఆ ఎడ్ల దగ్గర వాడి గడ్డి కోయడము, వాడి పెండ తీయడము, వాడితో పని చేయడం కంటే ఈ మళ్ళీ మా మేడంతో ఏసీ కార్లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ పోతే నయం కదా అనిపించింది. ఏంటంటే నేను వ్యవసాయాన్ని అప్పుడేమో తోటలు, మొక్కజొన్న, అది ఇది చాలా చిల్లర పంటలు పెట్టేటోళ్ళం, ఎందుకంటే డబ్బులు రెగ్యులర్ రావాలని. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్లకు ఎంట్రీ అయిన తర్వాత అక్కడనేమో పార్ట్ టైం చేయడం జరిగింది, ఈ బిజినెస్ ఏమో ఫుల్ టైం చేయడం జరిగింది. అంటే మన జీవితం మారాలంటే ఏదో దేవుడు కాళ్ళ గజ్జలు కట్టుకొని రాలేడు. ఇలా మన అప్లైన్ రూపంలో మన ఇంటికి వస్తాడు, దాన్ని మనము స్వీకరించినామనుకో మన జీవితం అనేది మారుతుంది. లేదు నువ్వు మనకు వద్దు, నేను ఏడున్నా గానే ఉంటాను అనుకో, మనం ఎట్లున్న జీవితం అట్లే ఉంటుంది. నేను కూడా అప్పుడు ఒకవేళ మా మేడం నేను వద్దు నువ్వు ఖచ్చితంగా ఈయనే ఉండ అంటే నేను గదే బోర్గానే ఉండేటోని, మా మేడం గదే బీడీ చేసుకుంటే గదే ఊళ్ళోనే ఉండేటోళ్ళం. కానీ జీవితం ఒక్కసారి చూడండి, ఎడ్ల బండి నుంచి కారు, కనీసము నేను తిరుపతి కూడా వెళ్ళలేదు ఎప్పుడు వ్యవసాయం చేసినప్పుడు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ₹1 నా జేబులో పైసలు కాకుండా కంపెనీ త్రూ ద్వారా థాయిలాండ్ పోవడం జరిగింది. ఇప్పుడు అందరు థాయిలాండ్ పోతున్నాం కదా, నేను అది కూడా నేను ఒక్కనే వెళ్ళిన. మా మేడం ఏమన్నా తెలుసా, నీకు కార్ ఇచ్చిన, ₹1,00,000 ఇన్కమ్ ఇచ్చిన, ప్లస్ నీకు ఇప్పుడు వేరే దేశం ఫ్రీగా వెళ్ళిరా. మా మేడం నన్నే పంపించింది థాయిలాండ్కు. అయితే నాకు ఒకటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ MBA MCA చేసి వాళ్ళు ₹1,00,000 ₹70,000 ₹80,000 తీసుకొని వాళ్ళు వేరే స్టేట్లకు ఫ్లైట్లో పోతుంటే వాళ్ళు స్టేటస్ పెట్టేటోళ్ళు. అప్పుడు అనిపించేది నేను కూడా వాళ్ళతో చదువుకున్నా, డిగ్రీ దాకా చదివిన, వాళ్ళు ఏమో MBA చేసారు. కానీ వాళ్ళేమో ఫ్లైట్లో తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తారు, నేనేంది నా జీవితం ఈయనకి బైకాడికి పరిమితమైంది ఇదేనా అనుకొని చాలా బాధపడ్డాం. కానీ వాళ్ళేమో ఇదే రాష్ట్రంలో ఉన్నారు, నేను ఈ బిజినెస్ ద్వారా 3 దేశాలు, దుబాయ్, ఖత్తర్, థాయిలాండ్. చూడండి, ఒక్క డిసిషన్ తోటి లైఫ్ ఎంత చేంజ్ అయిందో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడున్న రైతు ఎక్కడ, రైతే రాజు రైతే రాజు అని మా టీవీలలో మస్తు చూస్తుంటాం కదా, ఎక్కడన్నా రైతు రాజు అవుతాడా? అందరినీ రైతును ముంచుతేనే వాళ్ళు బాగుపడతారు, అవునా కదా? కానీ ఇక్కడ ఒక రైతును రాజు చేసింది మన వెస్టేజ్ విన్నింగ్ టీం. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను 9 దేశాలలో హనుమంతు మమత అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఒకప్పుడు నేను అనాజీపూర్కే పరిమితమైన, అక్కడ కూడా మా పేరెంట్ ఎవరో తెలియదు, వాళ్ళు ప్రొద్దున పోతే రాత్రి వస్తారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ 9 దేశాలలో కూడా మా పేరంటే తెలుసు. కానీ అటువంటి అవకాశం మీకు కూడా ఉంది, మీకు కావాలా వద్దా? ఒకే ఒక నిర్ణయం అండి, ఇక్కడికి వచ్చి మీరు ఒక్కడే పలానా హనుమంత్ మమత వచ్చి వాళ్ళొక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు బాగుపడ్డారు, మేమెందుకు బాగుపడం? చూడండి, మనకు ఒక అవకాశాన్ని దాన్ని మంచి అప్లైన్ చేయి పట్టుకొని మేము కూడా ఇందులో మాకు తెలిసిన విద్య ఏం లేదండి, స్టార్టింగ్లో అప్లైన్ ఏది చెప్తే అది చేసినాం. మేము ఒక్కటే డిసైడ్ అయినాం, ఈ ఇందులో పొలం కాడ పని చేస్తున్నాం, ఇక్కడ ప్లాన్లు చేయాలి, అక్కడ ఎండలో పని చేస్తున్నాం, ఇక్కడ ఏసీ కాల తిరుగుతున్నాం, ఏముంది ప్లాన్ చేయప్పుడు ప్రోడక్ట్ ఇవ్వడం ఇంతే కదా అనుకొని మా ప్లాన్ ఎట్లుండేదంటే పొద్దున పోయినామంటే నైట్ 1, 2 కూడా అవుతుండే. ఎందుకంటే పొలం కాడ పని వ్యవసాయం పని చేసినాం, దానికంటే ఎక్కువ కష్టం ఇది ప్లాన్ చేయప్పుడు ప్రోడక్ట్ ఇవ్వడం అనుకొని ఒకడే
ఎన్ని ప్లాన్ అంటే మన అప్లై 1000 ఫీజు ఏమంటే మేము 2000 ఫీజు తెచ్చేటోళ్ళం ఒక రోజుకు. అట్లా చేసినాం. కాబట్టి ఊరికే రాలే, ఇంత స్థాయికి ఊరికే రాలే. ఏదైనా సరే అండి, ఎంత కష్టపడితే దాని ఎంత సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉంటుందో మన సక్సెస్ అయినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏదనేది. కానీ మేము ఒక్కడే గోల్ పెట్టుకున్నాం, ఏది ఏమైనా సరే మరి సక్సెస్ అయ్యే చూపించాలి. వ్యవసాయం మనము ఒక ఇత్తనం పెడతాం, పంట పండుతుందని పెడతాం, అది పండదో ఆ దేవునికి అవునా కదా. వర్షాకాలంలో ఒక మొక్కజొన్న అయినా పత్తి పెడితే దేవునికి ఎదురు చూస్తాం, దేవుడు వర్షం పడితే పంట పండుతుంది అవునా కదా. కానీ ఇక్కడ ఏం లేదండి, మనం రోజు ప్లాన్లు చేస్తే మన పంట అనేది 10 తారీఖు నాడు వస్తుంది. రోజు ప్లాన్ చేయాలి, రోజు 10 ప్లాన్లు చేయండి. 10 తారీఖు నాడు మీకు చెక్ రాకపోతే మీ అబ్బాయిని అడగండి, సార్ నేను రోజు 10 ప్లాన్లు చేసినా నాకు చెక్ ఎందుకు రాలేదని. కానీ మనం ఏం చేస్తామంటే ఈరోజు మీటింగ్ అయింది కదా, ఫుల్ రేపటి నుంచి ప్లాన్ చేద్దామని అనుకుంటాం. ఇంటికి పోయేవారు మన దోస్తుగాడు అంటాడు, ఏడు పోయినవరా అంటే వెస్టేజ్ మీటింగ్ పోయినా అంటే పక్క పోంటాడు, నా దోస్తుగాడు జాయిన్ అయ్యిండు, వానికి రాలే నీకు రావు ఊకు అవునా కదా. నిజంగా నాకు కూడా వచ్చినాయి. నేను ప్లాన్లోకి పోలే, స్టార్టింగ్లో కారు తీసుకుని ఇంటికి పోతే నాకు అటువంటి రిజెక్ట్ వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి మనం అప్లై చేయబడుకొని ఇందులో నిలబడ్డామనుకో మన జీవితం చాలా చేంజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా పిల్లల్ని ఒక మామూలు గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా గురుకుల, అందులో చదివించినాం. కానీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 3 లక్షలు ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నాం. అదే వ్యవసాయం చేస్తే చదివించటోళ్ళమేనా. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. మా డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మన గ్రేట్ అప్లయన్స్ లెక్కలే బెంచ్ కార్ తీసుకుంటాం, మేము కూడా కోట్లలో ఇల్లు తీసుకుంటాం. ఇంత డ్రీమ్ ఎట్లా వచ్చిందంటే మన వెస్టేజ్ విన్నింగ్ టీం ఉండేపటికనే ఇంత మంచి డ్రీమ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అని మీకు కూడా ఈ అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఇందులో నిలబడండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా ఈ సూర్యాపేటకి ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్క లీడర్కు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒకసారి అవార్డు ఫంక్షన్కో ఏమో విజయవాడ వెళ్ళినాం, కానీ సూర్యాపేటలో అయితే ఆగలేదు. కానీ ఈరోజు ఎంత దూరం ఉంటుందో, ఎంత పొద్దున వెళ్ళాలో అని చెప్పి మ్యాప్లో కొట్టుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసిన తర్వాత. మా సార్ చెప్పిండే కదా స్టోరీ, ఇప్పటి వరకు మాకన్నా తక్కువ చదువు చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? చాలా తక్కువ మంది ఉండొచ్చు. మాకన్నా ఎక్కువ స్టడీ చేసిన వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి, ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మేమైతే చాలా కింది స్థాయి నుంచి వచ్చినాం అనమాట. మా సార్ వచ్చేసి డిగ్రీ చదివిండు, నేను వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. కానీ నాకు జాబ్ అంటే చాలా పిచ్చి ఉండే, చెయ్యాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో నేను కండక్టర్కి అప్లై చేసినప్పుడు నాకు వచ్చింది. కానీ మా సార్ రిజెక్ట్ చేసిండు వద్దని చెప్పేసి. మేమిద్దరం కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత మా సార్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మా తోటికోడలు చదువుకోలేదు, నేను చదువుకున్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా విలేజ్లో అంగన్వాడీ టీచర్గా పోస్ట్ వచ్చింది మా ఇంటికి. అప్పుడేంటంటే ఎగ్జామ్ పెట్టి ఇవ్వకపోయేది, ఎట్లా అంటే సర్పంచ్ ద్వారానో లేదంటే ఊర్లో పెద్ద మనుషుల ద్వారా వస్తుండే. మా ఇంటికి సర్పంచ్ వచ్చి మీ కోడల్ని అంగన్వాడీ టీచర్గా పంపించండి అని అంటే మా మామయ్య ఏం చెప్పిండంటే, ఇద్దరు ఉన్నారు, ఈమెను స్కూలుకు పంపిస్తే ఆమె వ్యవసాయానికి రాదు, కాబట్టి ఇద్దరు చేస్తే ఒకటే పని చేయాలని చెప్పేసి అది రిజెక్ట్ చేసారు. 2 పోయినాయా. తర్వాత వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చింది, అది కూడా వద్దని చెప్పారు. మొత్తానికి నువ్వు వ్యవసాయమే చేయాలని చెప్పారు. సరే అని వాళ్ళు ఏది చెప్తే ఆ పని చేయాలని డిసైడ్ అయినా. తర్వాత ఏమైందంటే డివైడ్ అయిపోయింది ఫ్యామిలీ డివైడ్ అయిపోయాక ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. కానీ అందరు ఏంటంటే వాళ్ళ భర్త బాగుండు కాబట్టి వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు. కానీ మా సార్కు చేయి పని చేయకపోవడం వల్ల నాకు డివైడ్ అయిన రోజు చాలా ఘోరంగా ఏడిచిన నేను. ఆ రోజు మేము ఎట్లా బ్రతుకుతామో ఏమో, వీళ్ళందరూ ముంగట మేము సక్సెస్ కావాలి అని నాకు అప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉండేటివి. కానీ పని అంటే కూడా అంతే పిచ్చి ఉండేది. కానీ బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి నాకు అగ్రికల్చర్ తెలియదు, ఎలాంటి వర్క్ అనేది చేయడానికి రాదు.
కానీ పెళ్ళైన తర్వాత నాకు సార్తో కలిసి వ్యవసాయం చేసేటప్పుడు సార్ దున్తుంటే తాడు పట్టుకుంటే నేను ఇంకొకటి ఎట్లా అంటే నాగలి పట్టుకునేదాన్ని. అట్లా సార్కు ప్రతి పనిలో హెల్ప్ చేసేదాన్ని. అట్లా సార్కి ఏదైనా కొంచెం సేపు వదిలిపెడితే ఈ చేతికి అన్ని బొబ్బలు వచ్చి బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుండే, సార్ అబ్జర్వ్ చేయకపోతుండే. కానీ నేను చాలా సిచ్యువేషన్లలో సార్ హ్యాండ్ చూసి నేను చాలాసార్లు ఏడ్చిన. ఎట్లా అంటే మా సార్ని ఈ లైఫ్లో ఇట్లాంటి పని చేయకుండా నేను చదవాలి అని చెప్పేసి చాలా ఆలోచన చేసేదాన్ని. కానీ ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేయలేకపోతున్నాను. అట్లా వ్యవసాయం కంటిన్యూ చేస్తున్న టైం లోపల ఏంటంటే ఇంకా మేము చేస్తూ ఉన్నాం కొంచెం మెరుగైంది. కొన్ని డబ్బులు వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చే స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మా సార్కి ఎవరో చెప్పారు, ట్రాక్టర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, నీకు దున్ననీకి రావట్లేదు కదా అని చెప్పేసి. అప్పుడు ఏం చెప్పిండంటే ఏదైనా చెప్పి చేస్తుండే. కానీ ట్రాక్టర్ విషయం ఒక్కటి నాకు చెప్పకుండా నేను వేరే ఊరికి పోయేసి వచ్చేసరికి ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టిండు షోరూమ్ నుంచి. నాకు చాలా భయం వేసింది. 6 లక్షల ట్రాక్టర్ తీసుకొచ్చిండు. ఓన్లీ ట్రాక్టరే వస్తుంది, దానికి ఇంకా కేజ్ వీల్స్, కల్టివేటర్స్ ఏవి రావు. అది ఒక్కటి తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా భయం అనిపించింది. మనం ఇంత కష్టపడి చేస్తే నువ్వు 6 లక్షలు పెట్టి ట్రాక్టర్ ఎందుకు తెచ్చినావని అందరం అంటామా అనమా? ప్రతి ఒక్కరని కూడా అంటాం కదా. అట్లనే నేను కూడా అన్నా. కానీ మా మామయ్య ఏమన్నాడంటే చెయ్యి దున్ననీకి రాదు కదా తీసుకొచ్చిండు, ఏం కాదు, అది కూడా మంచి పని అనుకో ఏంది అని చెప్పేసిండు. సరే మా మామయ్య కూడా చెప్తుండు కదా అని చెప్పేసి నేను కూడా విన్నా. అక్కడి నుంచి ఏం చేసినామంటే రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ఏదో ఒక చిట్టి కడుతూ పైసలు జమ చేస్తుంటే మా సార్ ఒక చిట్టి లేపాలి, కల్టివేటర్ తేవాలి, ఒక చిట్టి లేపాలి, ట్రాలీ తీసుకురావాలి, తర్వాత రోటావేటర్ తీసుకురావాలని ఒక 10-12 లక్షలు మొత్తం ట్రాక్టర్కే పెట్టేస్తుండు. ఆ తర్వాత ఏమైందంటే పంట పండిన డబ్బులు మొత్తం చిట్టీలు కట్టడానికి సరిపోతున్నాయి. మరి ఈయన బయటకు వెళ్ళి ట్రాక్టర్ దున్నిన పైసలు ఏమవుతున్నాయి అంటే సగం ఇస్తారు, సగం ఇస్తలేరు. అవి డీజిల్కే అయిపోతున్నాయి. దాంట్లో ఏమైందంటే మొత్తం అప్పులలోకి వెళ్ళిపోయినాం. అప్పుడు అప్పులలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. చెప్తే వినకుండా ఇలాంటి పని చేసినాం, టోటల్గా మైనస్లోకి వెళ్ళిపోయినామని చెప్పేసి దాంతోపాటు ఒక 20 ఎకరాల ల్యాండ్ వేరే వాళ్ళది కౌలుకు తీసుకొని చేసినాం. దీని ద్వారా నన్ను బాగా అవుతామేమో అని చెప్పేసి అట్లా మంచిగా పంట పండించే టైం లోపల ఏమైందంటే వర్షం పోయి ఆ పంట మొత్తం లాస్ అయింది. పెట్టుబడి, తర్వాత కౌలు కట్టాలి, తర్వాత కూలీ ఖర్చులు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇంకా అప్పులు ఎక్కువైతే ఉన్నాయి. ఏం చేయాలని సిచ్యువేషన్. కానీ అట్లా జరుగుతున్న టైం లోపల ఏంటంటే మా సార్ ఏం చేసిండు, టెంట్ హౌస్ తెచ్చుకుంటే బాగుపడతాం, మళ్ళీ టెంట్ హౌస్ తెచ్చుకుందామని చెప్పాడు. సర్లే అందులోనైనా మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ కలిసి టెంట్ హౌస్ తీసుకొచ్చిర్రు. పార్ట్నర్షిప్లో 8 lakhs పెట్టి తెచ్చినప్పుడు టెంట్ హౌస్ మంచిగానే నడుస్తుంది. కాకపోతే నాకు ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది అంటే టెంట్ హౌస్ వేసే పర్సన్స్కి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. ఏ ఫంక్షన్ అయినా సరే ఆ కుర్చీ ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు అని ఇట్లా అంటారా అనరా? నేను ఏదైతే దావత్కు వెళ్తున్నానో ఆడ మా సార్ వచ్చి టెంట్ వేస్తే మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నేనేమో ఇక్కడ కూర్చుంటే మా సార్ ఇట్లా పని చేస్తుండవు అని చెప్పేసి ఊకే అనేదాన్ని. నేను ఇంట్లో నా టెంట్ వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిన ఫంక్షన్ కాడ నువ్వు టెంట్ అయ్యొద్దు, నేను వెళ్ళిన చావు దగ్గర నువ్వు టెంట్ అయ్యొద్దు, ఇట్లా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఏమనిపించింది అంటే ఏ ఫంక్షన్కి వద్దంటున్నావు, ఎక్కడ వద్దంటున్నావు, మరి టెంట్ మనం ఉండడం ఎందుకు అని అంటే నువ్వు బయటకు వెళ్ళినా సరే దాంట్లో నుంచి, కానీ మనకు ఆ టెంట్ వద్దని చెప్పిన తర్వాత సార్ దాంట్లో నుంచి కూడా రిమూవ్ అయిపోయింది. అందులో ఏంటంటే మనం అప్పు అయితే కట్టలేము, కాకపోతే రెగ్యులర్గా మా సార్ జేబులో డబ్బులు ఉండేవి. అవి దేనికంటే పార్ట్నర్షిప్లో 4 ఉంటే ఏం చేస్తారో మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఏం చేస్తారు, డబ్బులు రాగానే నైట్ కాగానే దీనికైతే కొరత ఉండదు, అవునా కదా? అంతకుముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయేటోడు టెంట్ హౌస్లోకి పోయినాక మా సార్ ఇక నా మాట వినట్లేదు, టోటల్గా ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళిపోయాడు. వద్దుగా ఈ టెంట్ వద్దు, ఈ బయటకు వద్దని చెప్పేసి దాంట్లో నుంచి కూడా రిమూవ్ చేసేసినాం. ఇంకిద్దరం కలిసి మనం ఏదైతే కథ అయింది మళ్ళీ ఇదే వ్యవసాయం చేద్దామని స్టార్ట్ చేసినాం. అదే టైంలో ఏంటంటే గ్రూప్లల్లో వివోఏలు అంటారు, తెలుసు కావచ్చు మీకు, మహిళా సంఘాలలో లోన్ ఇప్పించడానికి దాంట్లో ఒక మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా పేరు ఇచ్చిరనమాట. అందులో 2 years పనిచేసిన. అంతకంటే ముందు ఏంటంటే నేను వ్యవసాయం చేసుకున్న టైంలో డే అంతా వ్యవసాయం చేసుకుంటూ నైట్ వచ్చి కూడా బీడీలు చేద్దును. సమ్మర్లో ఏం పని లేనప్పుడు రోజంతా బీడీలు చేద్దును. ఇట్లా బీడీలు నాకు ఎక్కువ ఏంటంటే రోజుకి 1000 నుంచి 1500 బీడీలు చుట్టేదాన్ని రెగ్యులర్గా. అట్లా చేస్తే అంత ఎంత వస్తుండే అంటే 2000 వస్తుండే.
ఇప్పుడు వచ్చేసి పెన్షన్ కూడా వస్తుంది, ఇప్పటికి కూడా వస్తుంది బీడీ పెన్షన్. అవి ఒక 2000 అంటే ఒక 4000 వస్తుండే. ఇట్లా కొంచెం ఏం చేసినామంటే మళ్ళీ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వెస్టీజ్ అనేది మాకు పరిచయం అయింది. ఈ వెస్టీజ్ పరిచయం అయినప్పుడు నాకు అస్సలు నమ్మకం లేదు. అసలు ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయని కూడా మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే చాలామంది వేరే నెట్వర్క్లో చూసి ఉండొచ్చు, కానీ నాకైతే ఐడియా లేదు ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయని. నేను ఒకరోజు వేరే గజ్వేల్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఒక పర్సన్ కలిసినప్పుడు ఏం చేసిండంటే, మీరు ఏం చేస్తుంటారు మేడం అని అడిగాడు. నేను సీఏగా చేస్తుంటా అని చెప్పంగానే ఏం చేసిండంటే నెక్స్ట్ డేనే మా ఇంటికి గ్రాన్యువల్స్ తీసుకొని వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే నిన్న మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కలిసిండు, ఇక్కడ నుంచి ఏదో విలేజ్కి వెళ్తున్నట్టున్నాడు, మా ఇంటికి వచ్చిండు అని చెప్పేసి కూర్చోమని కొన్ని వాటర్ ఇచ్చి చాయ్ ఇచ్చిన. అతను ఏం చేసిండంటే గ్రాన్యువల్స్ కాటన్ ఇక్కడ పెడుతున్నాక ఇవి ఎవరన్నా అడిగితే ఇయ్యని చెప్పిండు. నాకు ప్లాన్ చెప్పలే, డెమో చూపించలే, నన్ను ఆధార్ కార్డు అడగలే, అంతే చెప్పిండు. నాకు చెప్పినప్పుడు ఓకే అని చెప్పిన, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐకేపీలో వర్క్ చేస్తున్నా కాబట్టి సరేలే తెలిసిన వాళ్ళు కదా పెట్టని తీయనుకున్నా. అతను ఇచ్చి మా విలేజ్ కూడా దాటలేదు. రైతులు మా ఇంటికి రాగానే ఈ పంటకు మంచిగా పనిచేస్తాయట తీసుకోమని చెప్పంగానే ఇద్దరు వచ్చిర్రు, 4 ప్యాకెట్లు తీసుకొని పోగానే నాకు ఎవరైతే ప్యాకెట్స్ ఇచ్చిరో ఆయనకు ఫోన్ చేసిన. ఆయన ఎవరో కాదు, మనోహర్ సార్, గ్రేట్ ల్యాబ్స్ ఇవ్వచ్చు అప్లయన్స్ కోసం. ఒకసారి ఆయన ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేసిన, మీరు ఇప్పటిదాకా ఇచ్చిపోయిన ప్రోడక్ట్ వెళ్ళిపోయినాయి, డబ్బులు తీసుకొని వెళ్ళండి అని చెప్పిన. అనగానే ఇప్పుడే పోయినాయి అక్క అని చెప్పేసి వచ్చిండు, డబ్బులు తీసుకొని పోయిండు. అట్లా 2-3 డేస్ వస్తుండు, కాటన్స్ తీస్తుండు, డబ్బులు తీసుకెళ్తుండు పోతుండు, కానీ ఆధార్ కార్డు అయితే అడుగుతలేడు. నాకేం అర్థమవుతలేదు. మా సార్ అంటుండు, బీడీలు చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, తర్వాత గ్రూప్లలో రాస్తున్నాం, ఇవన్నీ సరిపోవని ఏందో ఒక ప్యాకెట్లు ఎందుకు అమ్ముతున్నావు, పిచ్చి పట్టిందా నీకేమన్నా, ఆయన ఎందుకు వస్తుండు మన ఇంటికి అని చెప్పేసి మా సార్ కోపం అవుతుండు. నెక్స్ట్ డే కాటన్ తీసుకొని రాగానే మా సార్ ఏం చేసిండంటే ఆయనను చూసి బైక్ తీసిండు, బైక్ అడిగి పోదామని చెప్పేసి. బైక్ తీయగానే వద్దొద్దు మా ఇంటికి రాకు, వెళ్ళిపో, ప్రోడక్ట్ వద్దు, అవి ఎందుకు ఇక్కడ పెడుతున్నావు, మాకు పనుంది తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అనగానే ఆయన ఏమనలేడు, అక్క ఒకసారి నీ ఆధార్ కార్డు ఇవ్వండి అన్నాడు. మా సార్ అంటుడు, ఆధార్ కార్డు ఎందుకు నీకని అడిగాడు. మన అకౌంట్లో ఏమైనా లక్షల రూపాయలు ఉన్నాయా, ఆధార్ కార్డే కదా అడుగుతుండు, ఇద్దాంతి అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇవ్వగానే బండి స్టార్ట్ చేసిండు, బండి మీద కూర్చున్నా, ఓటీపీ చెప్పక్క అన్నాడు. ఓటీపీ చెప్పేసినా వెళ్ళిపోయినాం. ఇక మాకు బిజినెస్ అనేది ఏం తెలియదు. కానీ ఆయన ఏం చేసిండంటే ఇంతకుముందు మంచిగా అట్లా ప్రోడక్ట్ అమ్మింది చేసింది, కానీ ఇప్పుడు ఇంటికి కూడా రానిస్తలేరని మా గ్రేట్ అప్లైన్ జాల శ్రీనివాస్ సార్కి చెప్పిండు. సార్ కోసం కూడా ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ అండి. జాల శ్రీనివాస్ సార్కి ఏం చెప్పిండంటే ఇక్కడ పక్క విలేజ్లో ఒక సీఏ ఉంటుంది, మంచి ప్రోడక్ట్ అమ్ముతుంది, ఆమెకు మంచి పేరుంది, కానీ మేడం వాళ్ళకు బిజినెస్ నేను కూడా చెప్పలేదు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు సార్, ఒకసారి రండి అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా కొత్తగానే జాయిన్ అయ్యాడు, అంతా 2-3 డేస్ అవుతుంది ఆయన జాయిన్ అయ్యి, ఆయనకు కూడా ప్లాన్ తెలియదు అనమాట. అట్లాంటి టైంలో చెప్పినప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చిండు. సమ్మర్ మా సార్ ఏం చేసిండంటే అప్పుడే పొలం దగ్గరికి వెళ్ళి వచ్చి పడుకుంటుండు, వాళ్ళు వచ్చిర్రు. మా సార్ ఏమంటుండంటే ఒక్కడొద్దన్నా, ఇప్పుడు ఒకడు పోయి ఇద్దరు వచ్చిర్రా అని అడిగాడు. ఒక్కడు పోయిండి, ఇద్దరు వచ్చిర్రా, వాళ్ళని బయటకు వెళ్ళి పంపి, లేకపోతే నువ్వు మాట్లాడు, నేను పడుకున్నా అని చెప్పు, నన్ను డిస్టర్బ్ చేయకమని చెప్పన్నాడు. సర్లే అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చిర్రు, ప్రోడక్ట్ బ్యాగ్ అది అన్నీ తీసుకొని డెమో కిట్ ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత మా సార్ ఏం చేసిండంటే అటుపక్క తిరిగి పడుకుండు, నిద్రపోయినా అని చెప్పమన్నాడు. సరే అని చెప్పిన. వాళ్ళు వచ్చిన తర్వాత అక్క మీరేనా సీఏగా ఇట్లా అన్నీ అడిగిన తర్వాత ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. సరే అని నేను ప్లాన్ విన్నా. ఫస్ట్ టైం వాళ్ళకన్నా అర్థమవుతుందా, నాకు కూడా అర్థం కాలే. కాకపోతే లాస్ట్లో ఏం చెప్పిండంటే 3 లక్షల ఇన్కమ్ వస్తుంది, 3 సంవత్సరాలు టైం పడుతుంది అని చెప్పిండు. అయితే చేస్తే వస్తుంది కావచ్చు అని ఒక నమ్మకం అయితే వచ్చింది. నిన్న మొన్న ఈయన ఏం చెప్పలేదు దీని గురించి, కానీ ఈరోజు ఈ సార్ వచ్చి ఇన్కమ్ అయితే చూపించిండు. సర్లే చూద్దామని చెప్పేసి ఆ రోజు ప్లాన్ విని ఒక 100 PV ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేసినాం. తర్వాత ఏమైందంటే అప్పుడు ఏం జరుగుతుందంటే గోక్రౌన్ మీటింగ్ మార్చ్ 2022 గోక్రౌన్ అనమాట. ఇది మార్చ్ ఫస్ట్ వీక్లో జరుగుతూ ఉంది ఇదంతా. అయితే నెక్స్ట్ డే ఏం చేసిండు, ఏం తీసుకురాలేదు, జాల శ్రీనివాస్ సార్ ఒక్కడే వచ్చి మా సార్కి ఏం చెప్తుండు, ఒక చాలా పెద్ద మీటింగ్ ఉంది, బాగుంటుంది మీటింగు, ఇది ఒక్క మీటింగ్కు అక్కని పంపించండి అని చెప్పేసి అంటే నేనైతే వెళ్ళా అని చెప్పి నేను బీడీలు ఇచ్చి రావడానికి విలేజ్లోకి వెళ్ళిన. నేను వెళ్ళొచ్చేసరికి మా సార్కి ఏం చెప్పిండేమో, అంతకుముందుకు వాళ్ళని ఇంట్లోకే రాకమన్నాడు, నేను వచ్చే వరకు 5000 రూపీస్ కట్టేసిండు వాళ్ళకి పంపిస్తా అని చెప్పేసి. నాకేం అర్థం కాలే. ఇంటికి వచ్చినాక నేను గొడవ పడుతున్నా, ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ ఇంటికి వస్తే మాట్లాడలేవు, అదేందో తెలుసుకోలేవు, ఇలా 5000 రూపాయలు కట్టినాం.
నేను డే అంతా పనిచేస్తే నెల మొత్తంలో నేను 5,000 సంపాదించాను, నువ్వు 5,000 రూపాయలు ఎందుకు కట్టినామని గొడవ పడితే మా సార్కి ఏమర్థమైందంటే అదొక ఎంజాయ్మెంట్ కోసం పోయే టూర్ అనుకున్నాడు, దానికోసం డబ్బులు కట్టాడు. అదే చెప్తుండు నేను రాగానే, మనము ఎప్పటి నుంచో ఇద్దరం కలిసి ఇవే పనులు చేస్తున్నాం కానీ బయటకు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇది ఒక్కసారైనా కొంచెం ఫ్రీగా తిరిగినట్టు ఉంటుంది వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఎంజాయ్మెంట్ కోసం 5,000 రూపాయలు కడతావని చెప్పి లాస్ట్ టైం వరకు రేపు మార్నింగ్ మీటింగ్ పోయేంత వరకు కూడా మా ఇద్దరి గొడవ జరుగుతూనే ఉంది. మాకు సింహాచారి సార్ ఎవరో తెలియదు, సవిత మేడం తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. సార్ ఏం చేసిండంటే జాల శ్రీనివాస్ సార్ చెప్పి రానంటుంది సార్, మరి ఎట్లా అంటే నేను టికెట్ బుక్ చేసినా నాకు తెలియదు అన్న, కంపల్సరీ పంపించండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సార్ ఏం చేసిండు, సవిత మేడంకి ఫోన్ కలిపి నాకు ఇచ్చాడు. ఆ మేడం ఏం చెప్పిందంటే నేను కూడా మీ సొంత అక్కనే అనుకో, నేను ఉంటాను రా అని చెప్పి మేడం కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఇక సర్లే ఇక డబ్బులు కట్టిండు కదా అని వెళ్ళినాం. మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ కార్లో తీసుకెళ్తుంటే నేను ఏం ఆలోచిస్తున్నా అంటే 5,000 ఇవే ఉంది నా మైండ్లో, ఇవి పోతున్నాయి అని ఆలోచన ఉంది. కానీ ఇదేదో మీటింగ్ అని అయితే నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటల దాకా నాకు ఏం అర్థం కాలేదు. నేను మీటింగ్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ ఆ గోగ్రౌండ్లో చూస్తే వేలల్లో జనాభా ఉన్నారు. చాలామంది గజ్వేల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఆల్రెడీ డైమండ్ డైరెక్టర్ యూసీడీస్ ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా సార్ వాళ్ళలాగా సూట్లు వేసుకొని ఉంటే వీళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు ఉన్నట్టున్నారు, ఇది కోటీశ్వర్లకు సంబంధించిన బిజినెస్ ఉన్నట్టుంది, ఇందులోకి నన్నెందుకు తీసుకొచ్చిరో ఏమో అని అదే ఆలోచిస్తున్నా. కానీ ఆలోచించుకుంటూ కొన్ని వీడియోలు తీసుకుంటూ కొన్ని ఫోటోలు తీసుకుంటూ స్టేటస్లలో పెట్టినప్పుడు ఏమైందంటే చాలామంది మా ఫ్రెండ్స్ నాకన్నా నేను చదువు ఆపేసిన, కానీ వాళ్ళు చదువు ఆపేలే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికోసం సెర్చ్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు. నేను ఆ స్టేటస్లు పెట్టగానే వెంటనే నాకు ఫోన్ చేసిరు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, రోజు పొలం దగ్గర ఉంటావు కదా, మీటింగ్ ఏంది, ఆ జనాలు ఏంటి అని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు మొత్తం వీడియో కాల్ చేసుకుంటా మీటింగ్ అంతా చూపించేసిన వాళ్ళకి. చూపించగానే దాంట్లో ఏం చేయాలి, అసలు డబ్బులు ఎట్లా వస్తాయి అని అడిగినప్పుడు ఏం లేదు, ఇలా ఆధార్ కార్డు పంపిస్తే జాయిన్ చేస్తారు, దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయట, నాకు కూడా తెలియదు, ప్రొడక్ట్స్ ఉంటాయట, ఇవి వాడుకోవన్నట, వాడుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తే డబ్బులు వస్తాయట అని చెప్పగానే వాళ్ళు ఏం ఆలోచన చేయలే, ఆధార్ కార్డులు పంపిస్తూనే ఉన్నారు, నాకు ఐడీలు చేయడం రాదు. అప్పుడు అప్లయన్స్ ఇద్దరు ఉన్నారు కదా, జాల శ్రీనివాస్ సార్, మనోహర్ సార్, వాళ్ళు ఇద్దరు ఐడీలు చేస్తారు. ఇక మీటింగ్ విననిస్తలేను, నేను ఇంటలేని వాళ్ళని విననిస్తలేను, ఐడీలు చేస్తూ ఉన్నారు. ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో స్టోర్స్ అక్కడ చెప్తా ఉన్నారు. మా ఫ్రెండ్స్, సార్ వాళ్ళ రిలేటివ్స్, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెల్లెడి పోయిందని మా సార్కి కూడా చేస్తారు. ఇట్లా చేయడం వల్ల మొత్తం ఐడీలన్నీ క్రియేట్ అయిపోయినాయి, ప్రొడక్ట్స్ తీసుకుంటూ నాకు పీడీ తెలియదు, నా ఫోన్లో యాప్ కూడా లేదు అప్పటికి. కానీ లాస్ట్ 3 రోజుల వరకు ఏం జరిగిందంటే ఊహించని మార్పు అన్నమాట, బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. 3rd డే రోజు నేను బయటకు పోయినప్పుడు జనాలను అడుగుతున్నా, నువ్వేం చేస్తావు, నువ్వెంత చదువుకున్నావు, నువ్వెంత సంపాదిస్తున్నావు అని అడిగినప్పుడు వాళ్ళు 2nd క్లాసు 3rd క్లాసు 50,000 ఇన్కమ్ 60,000 ఇన్కమ్ కార్ తీసుకున్నా ఇవన్నీ చెప్తారు. గజ్వేల్ నుంచి పుణ్యవతి మేడం అని ఉంటుంది, ఆమె అంగన్వాడీ స్కూల్లో ఆయాగా పనిచేసిన పర్సను ఈ బిజినెస్ నుంచి 60,000 ఇన్కమ్ సంపాదిస్తున్నా అని చెప్పింది. ఆమెను ప్యానల్ డిస్కషన్లో కూర్చోబెట్టిరు, అక్కడ బాగా స్ట్రైక్ అయింది నాకు. ఈమె 2nd క్లాసు చదివి ఇంత సంపాదిస్తున్నప్పుడు మరి నాతోటి ఎందుకు కాదు అని నేను బాగా డిసైడ్ అయినా. కానీ తర్వాత వెళ్ళినాక పని ఎట్లా చేయాలో నేర్చుకోవాలనుకున్నా. కానీ 3rd డే రోజు ఏం చేశారంటే అప్లయన్స్ పోయిన వాళ్ళని అందరినీ మీటింగ్స్కి పోయిన వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్న అందరినీ సార్ ఇన్వైట్ చేస్తుంటే నేను ఇదే ఫస్ట్ మీటింగు, ఇదే లాస్ట్ మీటింగ్, మళ్ళీ ఇంత పెద్ద మీటింగుకి రాను, 5,000 కట్ట అని ఫిక్స్ అయిపోయి ఉన్నా నా మైండ్లో. అప్పుడు సార్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్తలేను, అందరు వెళ్ళిపోతూ ఉన్నారు, మాట్లాడుతారు. అయితే సార్ వాళ్ళు ఏం చేసిరంటే మమతా మేడంను కూడా తీసుకురండి అంటే నేను అంటున్నా, నేను రాను సార్, అది పెద్దవాళ్ళ మీటింగ్ ఉన్నట్టుంది, మీ దగ్గరికి వచ్చేంత అర్హత నాకు లేదు అని చెప్పేసి అంటున్నాను నేను జాల శ్రీనివాస్ సార్తో. కానీ సారు లేదక్క నేను సార్ రమ్మంటుండు రా అని చెప్పి తీసుకొని వెళ్ళంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఏమంటారంటే కంగ్రాచులేషన్స్ మేడం అంటారు. నాకు అర్థమైతలేదు, వీళ్ళు మీటింగ్కి రమ్మన్నారు, మీటింగ్కి వచ్చిన తర్వాత ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తారు, నాకెందుకు కంగ్రాచులేషన్ చెప్తారు సార్ నాకు అర్థమైతలేదంటే మీరు బ్రాంచ్ డైరెక్టర్ మేడం మీకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పారు. నాకు అర్థం కాలే, మీటింగ్కి వస్తే ప్రమోషన్ వస్తుందా అనుకున్నా, నాకు ఏం తెలియలే అసలు.
నిజంగా నాకు ఏం తెలియలే, జీరో నాలెడ్జ్. నాకు అసలు కంప్లీట్గా 18 ఇయర్స్ వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయం చేయడం ఒక్కటే తెలుసుగా, స్టడీ కూడా ఎప్పుడో మర్చిపోయినా, నాకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయినా ఒక ఫోటో పంపించమంటే మా సార్ ఒక ఫోటో పెట్టిండు, ఆ డైరెక్టర్ అని గ్రూప్లో అన్నిట్లల్లో అయితే వేస్తా ఉర్రు. నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఎప్పుడు అర్థమైందంటే ఏప్రిల్ 10th రోజు అర్థమైంది. ఏమర్థమైంది? 15,000 చెక్ వచ్చింది నాకు ఆ రోజు, ఫస్ట్ మంత్ చెక్. నైట్ 11 అట్లా అవుతుంది. సార్ ఏం చేసిండంటే యాప్ ఓపెన్ చేసి మై బోనస్ ఓపెన్ చేసి చూడక్క అన్నాడు. చూసిన తర్వాత 15,000 రూపీస్ పడ్డది. ఇట్లా 15,000 వచ్చింది అని చెప్పగానే కంగ్రాచులేషన్ అక్క, డబ్బులు నీయా అని చెప్పాడు. అవునా, మీటింగ్కి వస్తే 15,000 వచ్చినాయి, 5,000 పెట్టినా 15,000 వచ్చినాయి. లాభమా నష్టమా? మరి ఆ డబ్బులు వచ్చినాక ఆగుతామా? ఆగాం కదా. అప్పుడు చెప్పిన మా సార్కు, ఇప్పటి నుంచి ఫుల్ టైం చేస్తా, నేను బీడీలు చెయ్య, పొలం కాడికి రాను, నేను ఏడికి రాను, రేపటి నుంచి నేను వెస్టీజ్ చేస్తా అంటే మా సార్ అన్నాడు, పోయేటప్పుడు దిమాగ్ తిన్నావు, పోను 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 అని, వచ్చిన నుంచి మళ్ళీ ఈ రకంగా కూడా నన్ను సతాయిస్తున్నావు అన్నాడు. ఏమన్నా చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, నేను మా నాన్న సంపాదించిన వ్యవసాయం మాత్రమే చేస్తా అన్నాడు. సరే నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే చేస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి ఒక 6 నెలలు టైం అడిగిన మా సార్ దగ్గర. సరే 6 నెలలు టైం తీసుకొని బయటకు వెళ్ళిపో అని చెప్పిండు. ఎట్లా అంటే నాకు ప్లాన్లో పిచ్చి పట్టింది అనమాట. ఎట్లా మబ్బులో 5 గంటలకు లేవాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లలు ఎవరు ఉండరు, 2 హాస్టల్లో ఉంటారు, సార్కి తొందర వంట చేయాలి, అన్నం కూర ఉండాలి. కథ ఆ అప్లైన్కి ఫోన్ చేస్తుండు, మా అప్లైన్ ఇంకా నాకన్నా షార్పు. ఆ సార్ ఏం చేస్తుండంటే నేను 6 గంటలకు ప్లాన్లోకి పోదామంటే 5:30కే కారు తీసుకొచ్చి మా ఇంటి ముంగట పెడుతుండే. సార్ రాగానే కథం ఇక వెళ్ళిపోదాం బయటకి ప్లాన్లకి. అట్లా వెళ్ళిపోతే నైట్ 1 అవుతుండే, ఒక్కొక్క రోజు 1 అయితే కొంచెం గజ్వెల్లాకి వచ్చినాం తీసుకో అంటే మా సార్ గాఢ నిద్రలు ఉంటుండే. నేనైతే రాను, నువ్వు ఎట్లనన్నా రా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే కానీ నేనైతే రానంటుండే. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. అట్లా రెగ్యులర్గా నేను ఎప్పుడైతే వెస్టీజ్ స్టార్ట్ చేసినో డే 1 నుంచి మార్నింగ్ 6కి బయలుదేరితే నైట్ 12-1 o'clock వరకు కన్సిస్టెన్సీగా ప్లాన్లు చేసిన. ఏ రోజు కూడా పండగ వచ్చినా, చావులు వచ్చినా, ఏది వచ్చినా మా సార్ని పంపిద్దును, నువ్వు వెళ్ళిపో, అక్కడికి పోతే మనకు వచ్చేది ఏం లేదు, నువ్వు వెళ్ళు, కానీ నేను రాను, నేను ప్లాన్లు చేస్తా అని చెప్పి కమిట్మెంట్గా వర్క్ అనేది సీరియస్గా తీసుకొని చేస్తుంటే చాలామంది ఎగతాలు చేసారు. మరి రిజెక్షన్స్ కూడా చాలా వచ్చినాయి. మా విలేజ్లో ఏంటంటే ఐకేపీలో చేసినాయి కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే హమాలి వాళ్ళతోని బాగా దగ్గర ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమన్నారంటే, బీడీలు చేస్తున్నావు, ఇవన్నీ పనులు చేస్తున్నావు, ఇంత మంచి ఇన్కమ్ ఉంది, అనవసరంగా ఇవన్నీ వదిలేసి పొద్దుగాలు లేవంగానే కాటన్ డబ్బాలు పట్టుకొని సబ్బులు ఫేస్లు అనుకుంటూ తిరుగుతున్నావు, పిచ్చిలేసిందా నీకు, ఆ బిజినెస్ మానే అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పిన, పిచ్చిదాన్ని నేను గాను, ఒక 6 నెలల్లో మీరు పిచ్చోళ్ళు అవుతారు, మా ఇంటి ముంగట కారు ఉంటుంది అని చెప్పిన. అయినా కూడా నమ్మలేరు వాళ్ళు, కార్లు అంటుంది, ఏదేదో చెప్పినట్టు, ఏదో మాయమాటలు చెప్పిరు అని చెప్పి వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ చేసిరు. కానీ నేను డిసప్పాయింట్ కాలేదు. ఆ రోజు నుంచి పని చేసిన. తర్వాత ఏం చేస్తాం, మనం లీస్ట్ కోసం బయలుదేరినప్పుడు మా తమ్ముడు ఉంటాడు, మా కజిన్ బ్రదరు, వాడు పొలిటికల్గా బాగా తెలుసు వానికి. నేనేం చేసిన అంటే మా తమ్మునికి చెప్పింది అనుకో, నా కింద మస్తు మంది జాయిన్ అవుతారని చెప్పి, ఇంకా ఈ బిజినెస్ కాదు ఇంకా చాలా పెద్దగా చేసుకోవచ్చు, నేను తొందరగా ఇంకా లక్షలలోకి వెళ్ళిపోవచ్చు అని ఫోన్ చేసిన. తమ్ముడు నీ ఆధార్ కార్డు పంపిరా, నేను ఒక బిజినెస్లో జాయిన్ అయినా, నేను కూడా జాయిన్ చేస్తా అని చెప్పగానే, ఏం బిజినెస్ అక్క అంటే దీంట్లో లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి, మొత్తం ఇక ఫోన్లోనే చెప్తున్నా. వాడు ఒకటే ఒక మాట చెప్పిండు, ఏదో సీఏగా చేస్తున్నావు, బీడీలు చేస్తున్నావు, బావ నువ్వు మంచిగా కలిసి ఉంటారు, మంచిగా నీ పేరు ఉంది, అదేదో కాపాడుకో, ఈ బిజినెస్ చేసినావు అనుకో నువ్వే గ్రాన్యువల్స్ నేను చచ్చిపోతావు, సపడే కూకో అని చెప్పాడు. చెప్పగానే మా సార్ నెగటివ్ ఉండే కదా, మా సార్ కూడా ఏమంటున్నా అంటే, అబ్బా మంచిగా చెప్పినావు రజర, ఇంక ఇసొంటి 4 ముచ్చట్లు చెప్పు అని చెప్పిండు మా సారు. ఈయనకి ఇంకా ఫుల్ ఖుషి అయ్యిండు. మా సార్ ఇట్లనే చెప్తుండు, మా తమ్ముడు అట్లనే చెప్తుండు, జనాలందరూ ఇట్లా అంటారు, నేను ఏం చేయాలని. అప్పుడే అప్లైన్ ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేస్తలేను. ఇక అమ్మో నేను చచ్చిపోతుంది, ఇంకా నా పైసలు ఎందుకు, నాకు ఈ బిజినెస్ వద్దు ఏమొద్దు అని మానేస్తాను ఫిక్స్ అయినా. 15,000 చెక్ వచ్చినాక కూడా మానేస్తాను ఫిక్స్ అయ్యి ఫోన్ లేపలే. 4 సార్లు చేసిండు. డౌట్ వచ్చింది ఆయనకి, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినప్పుడు ఇది పరిస్థితి అని చెప్తే మళ్ళీ అప్లయన్స్ అందరూ వచ్చి మాట్లాడి, అది కాదు ఇట్లుంటుంది, తెలియని వాళ్ళు ఎన్నో చెప్తారు, మీరు చేసుకోండి అని చెప్తే అప్పటి నుంచి రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా నేను ప్లాన్లు చేసిన. నిజంగా నేను ఏ రోజైతే మా సార్ దగ్గర కమిట్మెంట్ ఇచ్చినో అదే కమిట్మెంట్ ప్రకారం 6 నెలల్లో 1,00,000 రూపాయల చెక్కు, కారు తీసుకొని మా సార్కి గిఫ్ట్ ఇచ్చిన.
బిజినెస్ వద్దన్న పర్సన్ ఆ రోజు నుంచి, ఎందుకంటే ఏసీ కారు కదా, అక్కడ ఉంటే పొలం దున్నాలి, కానీ అప్పటి నుంచి స్టేరింగ్ దింపాలి. వస్తాడా రాడా? ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ అందరు మీటింగ్కి వచ్చారు, ఈరోజు ఇక్కడ నుంచి వింటారు, చాలా బాగుంది బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళకు వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా? నో అనగా ఇంకా మీరికెళ్ళి ఏం చెప్తారు, నువ్వు కూడా వేయకు, అది మంచిది కాదు అని చెప్తారు. చెప్పంగానే మనం ఏం చేస్తాం, వాళ్ళ మాట విని అక్కడనే ఆగిపోతాం. మరి ఆగిపోయేటట్టు చెప్పిన వాళ్ళు ఎంత సంపాదిస్తారు? లక్షలే మన సంపాదిస్తారా? వాళ్ళ ఇంటి ముంగట మన కార్లు ఉన్నాయా? వాళ్ళు లక్షలు సంపాదిస్తే మన ఇంటి పక్కకి ఎందుకు ఉందరు? అవునా కదా? అది ఆలోచన చేయం మనం. వాళ్ళు చెప్పంగానే వాళ్ళ మైండ్లోకి వాళ్ళు చెప్పిన విషయంలోకి వెళ్ళిపోతాం, నెగటివ్ మైండ్ అయిపోతాం, అప్లై అని చెప్పింది వినం. అవునా కదా? అదే చేస్తున్నామా లేదా? కానీ వాళ్ళు ఎవరైతే నెగటివ్ చెప్పిరో వాళ్ళ మీద మనము చెప్పుకుంటూ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే సక్సెస్ అవుతాం. కానీ వాళ్ళ మాటలే వింటే మనం కూడా అయిపోమా? కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. చెప్పే వాళ్ళు చెప్తారు, కానీ మన ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకుంటారు, కార్లు తీసుకుర్రు, కోట్లల్లో ఇల్లు కడుతుర్రు, మరి నా నుంచి ఎందుకు కాదు అని డిసైడ్ అయితే మన ఇంటి ముంగట కూడా అన్నీ ఉంటాయి, మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కానీ మనం ఇంటి పక్కన వాళ్ళ మాట, ఇంటి ముంగట వాళ్ళ మాట వింటే వాళ్ళు నెలకు 10,000 కూడా సంపాదించరు. కానీ వాళ్ళ మాట వింటే మనం కూడా అక్కడనే ఉంటాం. మనం ఏడ పైకి వెళ్ళిపోతామో అని చెప్పేసి వాళ్ళు మనల్ని చేయబట్టి లాగడానికి పనిచేస్తూ ఉంటారు. కానీ అట్లాంటి దానికి మనం తావు ఇవ్వకుండా, మనకి ఎప్పుడైనా నెగటివ్ వచ్చిందంటే మనం ఒక సీడీ వినాలి, లేదంటే మన అప్లైన్తో మాట్లాడాలి. అట్లా మన మైండ్ అనేది పాజిటివ్ అవుతుంది. అవునా కాదా? మరి ఇంతవరకు చెప్పినా ఇది బాగానే ఉంది, క్రౌన్ అయింది, 6 నెలల్లో మంచి 1,00,000 రూపాయల చెక్ వచ్చింది, అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి రిజెక్షన్స్ రావా అంటే వస్తాయా రావా? చాలా రకాల రిజెక్షన్స్ వస్తాయి. నాకు క్రౌన్ అయ్యి 1,00,000 రూపాయల చెక్ వచ్చినాక నా బిజినెస్ చాలామందికి ఫస్ట్లో చాలా హార్డ్ అనిపిస్తుంది, కానీ నాకు ఫస్ట్లో ఈజీ అయింది బిజినెస్. నాకు అర్థం కాకుండానే బ్రాంచ్ అయినా, నాకు అర్థం కాకుండానే క్రౌన్ అయినా. నిజంగా క్రౌన్ అయినప్పుడు కూడా ఢిల్లీ ఎఫ్ఆర్యూకి వెళ్తున్నాం, ట్రైన్లోనే నాకు వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు 6 లెగ్లు క్వాలిఫై అయిపోయినాయి, అప్లై అని చెప్పిండు, నువ్వు క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేసి. అప్పటి వరకు నాకు తెలియదు. అట్లా బిజినెస్ ముందుకెళ్ళింది. కానీ 1,00,000 రూపాయల చెక్ వచ్చినాక ఏమైందంటే, నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఇక మనందరం చేస్తున్నాం కాబట్టి ఈమెకు 1,00,000 రూపాయల చెక్ వచ్చింది, మనందరం కలిసి బిజినెస్ బంద్ చేస్తే ఆమె ఇన్కమ్ 0 అవుతుంది, ఆమె ఎట్లా ముందుకెళ్తుందో చూద్దామని ఎఫ్ఆర్యూకు ఢిల్లీకి తీసుకెళ్ళినాం. ఆ ట్రైన్లో అప్లయన్స్తో కూర్చోవడం, మాట్లాడడం, అది డైజెషన్ కాక కూడా మీటింగ్ వినకుండా, అప్పుడు మీటింగ్లలో ఏంటంటే క్రౌన్ ఆఫ్ లీడర్స్ కూడా స్పెషల్గా ఉంటుండే. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నెగటివ్లోకి వెళ్ళిపోయి బిజినెస్ అందరు ఎఫ్ఆర్యూకి వచ్చి ఏం కమిట్మెంట్ తీసుకుంటారు, బిజినెస్ చేయాలని తీసుకుంటారు. కానీ వాళ్ళు బిజినెస్ మానేయాలని డిసిజన్ తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు 6 లెగ్గులు పోయినాయి, టోటల్ 0. కార్ తీసుకున్నాం, 1,00,000 రూపాయల చెక్ వచ్చింది. మా సార్ అప్పుడప్పుడే బిజినెస్లోకి వస్తుండు, కొంచెం బెటర్ అయింది అనుకున్న టైం లోపల రోజుకి ఇంత చెక్ అనేది తగ్గుతూ ఉంది. 1,00,000 రూపాయలు 80,000, 70,000, 50,000, 30,000, లాస్ట్కి వస్తే 0. ఒక నా సెల్ఫీవి మాత్రమే ఉన్నాయి, ఇంకా ఏం లేదు ఇక. మరి అట్లాంటి టైంలో ఎవరైనా బిజినెస్లో నిలబడతారా? చేస్తామా? అప్పటికి మా సార్ను సతాయించి అంత చేసి తీసుకొస్తే మా సారే అంటుండు, 1,00,000 రూపాయలు అంటివి, కార్ అంటివి, నేను నన్ను తీసుకొస్తేవి, ఇప్పుడేమో రూపాయి చెక్ వస్తలేదు ఎట్లా అని చెప్పేసి మా సార్ తోటి ఒక గొడవ. వాళ్ళు పోయిర్రని ఒక టెన్షన్, నేను ఏం చేయాలో తెలియదు. అప్లయన్స్ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళిన. అప్లయన్స్ ఏమంటారు, నువ్వు తొందర వర్క్ చేయి, యూసీడీ కావాలి అంటారు. లెగ్గులు లేవని నేను చెప్తే యూసీడీ చేయమంటారు ఏం సార్ మీరు అని అడిగారు. నిజంగా నవ్వు వచ్చింది వాళ్ళని. అప్పుడు అప్లై చూసాక నాకు కూడా నవ్వు వస్తుంది. నేను లెగ్గులు లేవు మొత్తం పోయింది బిజినెస్ అంటే యూసీడీ చేయమంటారు ఏం సార్ నన్ను అని అనగానే, నువ్వు అది పోయింది, కాకపోతే వాళ్ళు ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్పకుండా వచ్చారు, కానీ నీకు బిజినెస్ ఎట్లా చేయాలో తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తావంటే కోల్డ్ కాంటాక్ట్ ద్వారా వేసుకుంటూ నువ్వు బిజినెస్ చేస్తావు, నీ లోపల టాలెంట్ ఉంది, చెయ్యి అని చెప్పి 2 నెలలేమో టైం ఇచ్చి 2 నెలల్లో నువ్వు యూసీడీ క్వాలిఫై కావాలి అని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. సరే సరే అని తలకాయ చూపొచ్చిన, కానీ పని చేయాలి, ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. ఇంకా మొదలు పెట్టినాం. కార్ తీసుకొని బయటకు వస్తున్నాం, గజ్వేల్కి వస్తున్నాం పోతున్నాం ఒక 2-3 రోజులు ఒక్క ప్లాన్ కూడా అవుతలేదు. మొత్తం
గజ్వెలంతా తిరుగుతున్నాం, మొత్తం జల్లడబట్టినట్టు. అయినా కూడా ఒక్క ప్లాన్ అవుతలేదు. మా సార్ అంటుండు ఇక బిజినెస్ మానేద్దామా, ఈయన మనసు మొత్తం మానేద్దామా అని అయిపోయింది నాకు. ఇక ఎప్పుడు ఊ అంటది ఊకుందామా అన్నట్టు ఉన్నాడు. కానీ నాకేమో యూసీడీ రికగ్నిషన్ చూసిన, డియూసీడీలో రికగ్నిషన్ చూసిన, నేను అదంతా చూసిన. మా సార్కి ఇప్పుడే మానేద్దాం అంటాడని చెప్పేసి నువ్వు జరాగు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఏం చేసిన అంటే విలేజ్ టు విలేజ్, ప్రతి విలేజ్కి వెళ్తే ఊర్లలో అంగన్వాడీ టీచర్స్ ఉంటారా ఉండరా, వివోఏలు ఉండరా, ప్రతి ఒక్కరు ఉంటారు కదా. ఆ విలేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ విలేజ్లో సీఏ వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పంగానే వాళ్ళు ఒక పేరు అని ఇద్దరు, ఫోన్ నెంబర్ అని ఇద్దరు, డైరెక్ట్ పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్లాన్ చెప్పిన తర్వాత మీ గ్రూప్లో సభ్యులు ఉంటారు కదా అక్క, వాళ్ళని అందరినీ కూర్చోబెట్టని చెప్తే వాళ్ళ గ్రూప్ సభ్యులను అందరినీ కూర్చోబెడితే బోర్డు తీసుకెళ్ళి ప్లాన్ చెప్పి డెమో చూపించి అట్లా నేను మళ్ళా కొత్త లెగ్గులను వేసుకోవడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇంకా కొత్త చేయనమాట, కొత్తగా మొత్తం టోటల్ డిఫరెంట్ బిజినెస్. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా బిజినెస్ ఆపోద్దు. ఒకరోజు మా సార్ ఒక్కొక్కసారి సతాయిస్తుండే, ఇక పైసలు వస్తలేవు కదా, నేను రాను, నా బైకు మా ఫ్రెండ్కి ఇస్తా, మా ఫ్రెండ్ దగ్గర స్కూటీ ఉంది, ఆ స్కూటీ తీసుకొని పోను, నేనైతే ప్లాన్లకు రానని చెప్పిండు. సరే ఏదో ఒకటి చేస్తాను, రాకున్నా సరే నేను పోతా అని చెప్పి స్కూటీ తీసుకొని వెళ్తుంటే వర్షాకాలంలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. నేను స్కూటీ మీద వెళ్తున్నా. ఒక తాత ఏజ్ ఉంటాడు, ఆయన దొడ్లో ఎడ్లకి వేస్తారు కదా ఇట్లా, దాంట్లో కొట్టంలో కూర్చొని ఉన్నాడు. బండి ఆపినా పోయి ఆయన దగ్గర ఇట్లా కూర్చోబిడ్డ అని చెప్పిండు. కూర్చున్నాక మన మనసు ఏముంటుంది, అతను 4-5 ఎకరాలు నాటేసి ఉన్నాడు, ఆడ కూర్చున్నాడు, నన్ను కూర్చోమన్నాడు. నేనేం చేయాలి అప్పుడు? ప్లాన్ చెప్పాను వద్దా, ప్రోడక్ట్ గురించి అన్నా మాట్లాడాలి. ఎంత పెద్ద ఏజ్ అయినా పొలానికి అయితే వాడతాడు. నేనేమనుకున్నా అంటే మెల్లగా యూట్యూబ్ ఓపెన్ చేసిన, అది మనకు అగ్రికల్చర్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా, అగ్రి గ్రాన్యువల్స్ వాడినాయి, అవి తీసి చూపించిన. ఇక తాత ఈ పొలానికి ఇట్లా వాడితే గింత పిలకలు వచ్చినాయి, గింత దంట వచ్చింది, గింత మంచిగా వడ్లు వస్తాయి అని చూపించినాక ఆయన చూసి మంచిగున్నాయి బిడ్డ, అవి ఉన్నాయి అని దగ్గర అని అడిగాడు. ఉన్నాయని చెప్పంగానే ఆయన ఏమన్నాడంటే అవి పని చేస్తాయో పని చేయో పక్కన పెడితే ఒక ఆడబిడ్డవు గింత వర్షంలో బయటకు వచ్చి వీటి గురించి చెప్తున్నామంటే, నాకు 4 ఎకరాల పొలం ఉంది కానీ పైసలు ఇప్పుడు లేవు, రేపిస్తా, 4 ప్యాకెట్లు ఇవ్వమని చెప్పాడు. చెప్పంగానే కాటన్ తీసి ఇచ్చేసిన. చిన్నగా ఒక ఫోన్ నెంబర్ రాసి బిడ్డ అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన, ఇంటికి వచ్చిన. మొత్తం మీద నేను ఏదైతే ప్రోడక్ట్ తీసుకొని పోతానో అది అయిపోతేనే నాకు ఇంటికి పోవాలనిపిస్తుండే. అట్లా తీసుకుపోయి ఇచ్చిన. తెల్లారి ఫోన్ చేసి వేరే వాళ్ళతో నాకు డబ్బులు కొట్టించాడు. ఆయనకు పంట వచ్చినాక ఏం చేసిండు అంటే ఆయన పక్క పొంటి చేనులోకి అందరికీ చెప్పడం స్టార్ట్ చేసిండు. దాంట్లో నుంచి ఒక పర్సన్ వచ్చిండు, సిల్వర్ డైరెక్టర్ అయ్యిండు. అంటే మనం ఎక్కడ కూర్చున్నా సరే, ఒక బస్ స్టాండ్లో కూర్చున్నా ఒక మనిషితో మాట్లాడితే మనకేమైనా నష్టం ఏమైనా జరుగుతుందా? జరగదు కదా. ఏదో ఒక పర్సన్ సప్లిమెంట్స్ వాడుతుండొచ్చు, ఒక పర్సన్ వ్యవసాయానికి వాడుతుండొచ్చు, ఇంకొక పర్సన్ బ్యూటీ గురించి వాడుతుండొచ్చు, ఇంకొకరు రెగ్యులర్ ఐటమ్ హోమ్ నీడ్స్ వాడుతుండొచ్చు. అట్లా చెప్పడం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు నా మంచి ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళు కూడా కార్లు కూడా తీసుకోవడం జరిగింది. నాకు మంచిగా అనిపిస్తుంది అక్కడి నుంచి. అప్పుడు యూసీడీ మళ్ళీ 1,00,000 రూపాయల చెక్ ఏదైతే పోయిందో అదే ఇన్కమ్ 1,07,000 తీసుకున్నా మళ్ళీ యూసీడీలో కదా. కొంతమంది ఇంకా పెద్ద ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ ఉండొచ్చు, కానీ నాది మొత్తం జీరో అయినాక 1,07,000 తీసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. మళ్ళీ నా డబ్బులు నాకు వచ్చినాయి అని చెప్పి చాలా ఖుషిగా ఫీల్ అయినా. మళ్ళీ స్టార్ట్ చేసిండు మా సార్. ఎండ్ చేస్తుండే స్టార్ట్ చేస్తుండే. ఆ ఇన్కమ్ వచ్చినాక ఫ్రెండ్స్ వచ్చి అడిగారు, మరి ఇప్పుడు వచ్చిందా నమ్మకం. మా సార్తోనే ఎక్కువ మాట్లాడుతుండ్రు, ఎందుకంటే బాగా నెగిటివ్ ఉంటుండే అని ఎక్కువ మా సార్తోనే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నమ్మకం వచ్చిందంటే వచ్చింది సార్, అప్పుడు 1,00,000 వచ్చింది కదా, ఆ 1,00,000 వచ్చిన రోజుల్లో నమ్మకం ఉండే, తర్వాత నమ్మకం పోయింది, మళ్ళీ వచ్చింది సార్ నమ్మకం అన్నాడు. అన్నాక మళ్ళీ కలిసి ఇద్దరం పనిచేసినాం. మా సార్ వాళ్ళకి ఒకటే మాట ఇచ్చిన, మా సారు కార్లో తిరగాలంటే పొద్దున 6 గంటలకు కారు తీయాలి, నేను వచ్చేదాకా రావద్దని చెప్పండి సార్, బయటకు వెళ్ళొద్దు. నాకు పొలిటికల్ కూడా పిచ్చి ఉంటుండే, ఏదైనా మీటింగ్ అవుతుందంటే వస్తుండే, ఆడికి వచ్చి రాగానే ఎవరైనా ఫోన్ చేసిరు అనుకో అక్కడనే విడిచిపెట్టి ఆయనతో ఎటన్నా వెళ్ళిపోతుండే. లాస్ట్లో చూస్తే ఉండకపోయేటోడు మీటింగ్లో, ఎటు పోయింది అని అటు ఇటు చూసి కాల్ చేస్తే నేను ఈరోజు నరేంద్రనాథ్ మోడీ వచ్చిండు పేరెడ్ గ్రౌండ్లో అక్కడ ఉన్నా అని చెప్తుండే. అట్లా చాలాసార్లు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది.
కానీ ఆ రోజు నుంచి ఫుల్ టైమ్గా నాతో కూడా పనిచేసిండు. కానీ ఇక మా సార్కి ఒకటే చేసిన, నువ్వు ఇంటికాడ వంట చేసినావు అనుకో, ఎక్కడనో వెళ్ళిపోతున్నావు, వంట చేసుడు బంధు, పొద్దున్న లేవగానే వెళ్ళాలి, గ్యాస్ సిలిండరు, తర్వాత ఇక అందులోనే రైసు అన్నీ పెట్టుకొని, ఇప్పుడాక మీరు ఏవీలో కూడా చూసారు కదా, ఆ విధంగా బయటకు తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడ చీకటి అయిందంటే అక్కడనే పడుకోవాలి. కార్లనే ముందు సీట్లో ఆయన వాడుకుంటుండే, వెనక సీట్లో నేను వాడుకుంటుంటే అక్కడనే వంట చేసుకుందాము, తినేసి పడుకుందాం. మళ్ళీ పొద్దున లేస్తే మళ్ళీ ప్లాన్లు స్టార్ట్ చేద్దాం. మాకు వెమ్లవాడ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు మా విలేజ్ నుంచి. అక్కడ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుండే. కానీ అక్కడే వాడుకుంటే పొద్దున్న లేవగానే ప్లాన్లు చేసుకోవచ్చు. అట్లా అని మా సార్కి చెప్పిన, ఇక్కడనే ఉందామని చెప్పి ఇద్దరం 4-5 జతల బట్టలు పెట్టుకొని పొద్దున్న లేవాలి, గుండంలో స్నానం చేయాలి, గుడికి దర్శనం చేసుకోవాలి, ప్లాన్లు స్టార్ట్ చేయాలి. నిజంగా మా సార్కి కూడా సారీ చెప్తున్నా, ఒక 6 నెలలు మామిడికాయ చట్నీతోనే తిన్నాడు, కర్రీ కూడా ఉండదు నిజంగా. ఎందుకంటే బయట వంట చేసుకునే టైంలో మనం కూరగాయలు తెచ్చి కట్ చేసి వంట చేసుకుని అవంతా టైం ఉంటుంది ఆడ, అన్నీ అవైలబుల్గా ఉంటాయా. ఇంటికాడికి వెళ్ళి ఒక పెద్ద బాక్స్ నిండా మామిడికాయ చట్నీ తీసుకొని పోదుము, ఆ చట్నీ వేసుకొని తిందాం. రోజు ఫోన్ చేస్తుండే అప్లయన్స్కి, సార్ ఏం తిన్నావు 1 మంత్ సార్ అంటే, తొక్కు సార్ అంతే అట్లా తిన్నాడు నిజంగా. కొన్ని సందర్భాలు ఏంటంటే బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటే ఎప్పుడు మిడ్-నైట్ తింటే అరగకపోతుండే, అది కొంచెం తినేసి మళ్ళీ తెల్లారు ఎప్పుడు నేను ఒకటే చెప్పుతున్నాను మా సార్కు, 5గురిని కలిస్తే టిఫిన్ చేద్దాం, 10 మంది కలిస్తే అన్నం తిందాం. మా సార్కి ఆకలి అవుతుండే, తొందర మాట్లాడు, ఇంకొకరు మాట్లాడాలి, ఇంకొకరు అట్లా అంటుండే. అక్కడ నుంచి ఇంకా సార్తో చెప్తుండే, రోజు మా అప్లయన్స్కి అయితే ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతుండే సింహాచారి సార్ తోటి, సార్ ఇంకా అన్నం పెడతలేదు సార్, ఇంకా అన్నం. సార్ వాళ్ళు అంటుండ్రి, పాపం మేడం సార్ వచ్చిండు, తినండి మేడం, తిన్న తర్వాత వేయండి, హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తే, సార్ నాకు ఈ చెక్కు కన్సిస్టెన్సీగా రావాలంటే నేను ప్లాన్లు చేయాలి సార్, స్పెర్లినా వేసిన సార్, ఇంతకుముందే 4 స్పెర్లినాలు మింగిడని చెప్పుకున్నాను. అట్లా పనిచేసినాం. అట్లా నైట్ టైంలో ప్లాన్లకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అప్లయన్స్ని తీసుకెళ్తే కౌన్సిలింగ్లకు తీసుకుపోతే వాళ్ళతో కూడా 12 అవుతుండే అప్లయన్స్ని తీసుకుపోతే. మా అప్లయన్స్ని కూడా పెట్రోల్ బంక్లలో పడుకోబెట్టిన, మిడ్-నైట్ అయింది, ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. సార్ పొద్దున ఇంకొక 4గురిని కలవాలి సార్, వాళ్ళని కూడా కలిసిపోతే ఇంకా వాళ్ళు స్పీడ్గా చేస్తారు బిజినెస్ అంటే, మరి ఇప్పుడు ఎక్కడ ఉందామంటే పెట్రోల్ బంక్లో మీరు 2 కార్లో వండుకోండి సార్ అంటే, పాపం సార్ వాళ్ళు కింద వండుకుందరు, నేను కార్లో వండుకుందరు. అట్లా పనిచేసినాం మేము నిజం. ఆ రోజు నుంచి ఎట్లా మిడ్-నైట్ 12కి మేము ప్లాన్ పోతే ఒక దగ్గర అన్నీ చేసుకుంటూ పోయినాం. మా రిలేటివ్స్ ప్రొద్దు నుంచి వెయిట్ చేస్తారు, మేము ఇంటికి వస్తామని చెప్పేసి. నార్మల్గా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేది కాదు, ఏదో కంపెనీ అంట మా వస్తున్నారు అని చెప్పేసి వెయిట్ చేసి, అది సమ్మర్ టైం లోపల ఒక 20 మందిని గ్యాదర్ చేసిర్రు. 11 గంటల దాకా వెయిట్ చేసి అందరు వాకిట్లో పడుకొని ఉన్నారు. నేను ఎన్ని గంటలకు పోయినా అంటే 12 గంటలకు పోయినాం వాళ్ళ ఇంటికి. 12 గంటలకు పోగానే వాళ్ళందరూ పడుకురు. నేను అనుకున్న ఇంత దూరం వచ్చి వేస్ట్ అయింది, వీళ్ళందరూ పడుకురు అని అనుకున్నా. కానీ నేను పోగానే వాళ్ళందరినీ లేపిరు, మా చుట్టాలు లేపంగానే అందరు లేచి మొహాలు కడుక్కొని వచ్చి కూర్చుర్రు. బోర్డు తీసి ప్లాన్ చెప్తున్నా, నేను అనుకుంటున్నా వీళ్ళు నిద్రపోతుర్రేమో అని స్పీడ్గా నేను ప్లాన్ చెప్పేస్తున్నా. వాళ్ళు లేచి డౌట్ అడుగుతారు, ఒక్కొక్క డౌట్ అడుగుతున్నాను. వీళ్ళకి తెలంగాణ ఏం డౌట్లు వస్తున్నాయి అనిపించింది. ఆ డౌట్లు అడిగిన తర్వాత వాళ్ళు 20,000 ప్రొడక్ట్స్ తీసుకురు నైట్ 1కి. నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసినో మా కార్లో ₹1,00,000 స్టాక్ ఉంటుంది, ఎప్పటికీ కూడా ₹1,00,000 స్టాక్ బయటకు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ లేదు అని చెప్పొద్దు, ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలి, ఉంటేనే వాళ్ళకి ఇస్తాం. లేనప్పుడు ఏమైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి అట్లా నేను ప్లాన్స్ చేయడం జరిగింది. మా సారు నేను ఇద్దరం అట్లా మా పిల్లల దగ్గరికి కూడా ఏంటంటే, మా పిల్లలను ఒకటే అడిగిన, అంతకుముందుకు సండే రాగానే హాస్టల్కు రమ్మనేటోళ్ళు. అప్లయన్స్ ఏం చెప్తారు, సండే రోజు మీటింగ్కి రమ్మంటారు. మా పిల్లల దగ్గరికి హాస్టల్కి పోతుందంటే మీ బిజినెస్ అందుకే డెవలప్ అవుతలేదు, మీరు మీటింగ్లకు వస్తలేరు అంటారు. ఇక్కడ ఇట్లు పడుతుందని ఏం చేసిన అంటే FRU మీటింగ్లకు కొన్ని మీటింగ్లకి మా పిల్లలను తీసుకెళ్ళడం స్టార్ట్ చేసిన. అక్కడ DUCD రికగ్నేషన్ చూసిర్రు మా కొడుకులు.
చూసినప్పుడు వాళ్ళకి ఒకటి అర్థమైంది, మమ్మీ మీరు కూడా ఇలాంటి రికగ్నిషన్ చేయాలంటే మీరు ఏం కావాలి అని అన్నారు. అంటే మేము కూడా డియూసిడి కావాలి అని చెప్పినాం. ఆ రోజు FRUలోనే చెప్పారు మా పిల్లలు, మా దగ్గరికి హాస్టల్కు రాకుర్రి, మాకు ఏదైనా డబ్బులు మా సార్కి కొడితే మేము కావాల్సినవి తీసుకొని తింటాం, కానీ మీరు కూడా డియూసిడి కావాలని చెప్పారు. ఆ రోజు నుంచి హాస్టల్కి వెళ్ళడం కూడా బంద్. ఏదైనా పండుగ వచ్చినప్పుడు పిల్లలను తీసుకెళ్ళండి అంటేనే సార్ వాళ్ళు ఫోన్ చేస్తేనే తీసుకొస్తాం. ఇప్పటికి కూడా అంతే, వాళ్ళు వస్తురా అంటే వస్తురారా మీరు అంటే నేను వెళ్తున్నా, మేము రేపు వెళ్తామంటే తొందర వండి అని వాళ్ళకంటే ముందే లగేజ్ వదిలి పెడతా. ఎందుకంటే వాళ్ళు ఉంటే మంచిదే, కాకపోతే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం ఖరాబ్ గారు, మంచిగానే చదువుకుంటారు. కానీ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్. కానీ కొంతమంది మేము ఏం చేస్తామంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడవడం, వచ్చినప్పుడు నవ్వడం, వాళ్ళు పోయిరని బాధపడడం, దానికి కొంత టైం వేస్ట్ చేస్తాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా మూటలు మోస్తురా? లేదు కదా, చదువుకుంటారు, నాలెడ్జ్ తీసుకుంటారు. వాళ్ళు వెళ్తే మనం కూడా ప్లాన్స్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎవరైతే ప్లాన్ చెప్తున్నారో, మనం బయట మరెవరైనా సక్సెస్ అయిన వాళ్ళు మీరు కూడా నాలాగా సక్సెస్ అవుతారని చెప్తారా? వాళ్ళు ఏ షేప్ అనేదో మనకు చెప్తారా? అట్లీస్ట్ కిరాణం షాప్ పెట్టిన వాళ్ళు మంచిగా షాప్ రన్ అయితే వాళ్ళు మనకేమైనా చెప్తారా? ఏం నడుస్తలేదు షాప్ అనే చెప్తారు. కానీ ఇక్కడ మన అప్లయన్స్ ఏం చెప్తారు, నేను సక్సెస్ అయినా, నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నేను కూడా కార్ తీసుకున్నా, మీరు కూడా తీసుకోండి, వస్తాయని చెప్తున్నారా లేదా? మరి ఎందుకు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం మనం? ఇక్కడ ఏమైనా పెట్టుబడి ఏమైనా పెట్టమంటారా? ఎవరైనా మోసం చేస్తున్నామా? ఏది లేదు, మనం వాడుకుంటున్నాం, 10 మందికి ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ బయట ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? సినిమా హీరోయిన్ చేస్తారు, సెలబ్రిటీస్. వాళ్ళ దగ్గర డ్రీమ్స్ అన్నీ నెరవేరున్నాయి, అయినా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మరి ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు వాడతారా? వాడకుండా ప్రమోట్ చేస్తారు, అయినా మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది, వాడి ప్రమోట్ చేయమంటుంది. మరి ఇంకేమైనా మోసం ఏం లేదు కదా. మరి చేయడం మనకేమైనా కొత్తనా? మనం తెలియకుండా ఒక్క చీర ఇట్లా మనం పండగ దసరా అప్పుడు ఒక చీర వారం రోజుల ముందు కొనుక్కొచ్చుకుంటే ఎంతమందికి చెప్తాం? చాలా మందికి చెప్తాం. మరి అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఎవరికి వెళ్తుంది లాభం? షాప్ వాళ్ళకి వెళ్తుంది, మనకైతే ఏం రాదు. కానీ ఇక్కడ మనం చేస్తే మనకు వస్తుంది కదా. మరి ఇక్కడ చెప్పమంటే మా వాళ్ళు చేసిర్రు, మా చిన్నాన్న చేసిండు, వాళ్ళ కొడుకు చేసిండు, వాళ్ళు ఎవరో చేసిర్రు, వీళ్ళు సక్సెస్ కాలే, వాళ్ళు సక్సెస్ కాలే అంటే వాళ్ళు ఎంతవరకు చేసిర్రు? ఇప్పుడు మీరు చెప్పడానికి ప్లాన్ చెప్పడానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, వెస్టీజ్ గురించి చెప్పగానే, ఓ వెస్టీజా నాకు తెలుసు, నేను ఎప్పుడో జాయిన్ అయినా, 5-6 సంవత్సరాల కిందనే జాయిన్ అయినా, నేను సబ్బు కూడా వాడినా, నాకైతే ఏం మంచిగా అనిపించలేదు, ఆ సబ్బు వాడితే నల్లగా అయినా అంటురా అంటలేరా? మీకు వస్తున్నాయా లేదా ఈ రిజెక్షన్స్? కానీ మరి అప్పుడు అడగండి, మరి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు కంపెనీ ఫౌండర్స్ ఎవరు, ఇవన్నీ ఒకసారి అడిగి చూడరు. మాకు అవన్నీ ఏం తెలియదు, వెస్టీజ్ అయితే తెలుసు అంటారా అంటలేరా? కానీ మరి మీకు తెలుసా తెలియదా వెస్టీజ్ గురించి? తెలిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ క్లారిటీగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, టైం ఫ్రీడమ్ ఉంది, నేను చేయబట్టి ఒక 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, నన్ను జాయిన్ చేసిన వాళ్ళ వారికి ఇంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి కాన్ఫిడెంట్గా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు మళ్ళీ మీతో కలిసి జర్నీ చేస్తారా చేయరా? చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ చెప్పడానికి వెళ్ళి మనం కూడా నెగిటివ్ అవుతాం. నేను ప్లాన్ చెప్పడానికి పోయిన సార్ వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారట, అందరు ప్రోడక్ట్స్ వాడుతురట, ఇప్పుడు వేయరట, నన్ను కూడా వద్దని చెప్పారు సార్ అని అప్లైన్కి చెప్తాం. అప్పుడు ఏమంటాడు అప్లైన్, ఇంకా కొత్త ప్లాన్ చేయమంటాడు. నేను చాలామంది దగ్గరికి పోయినా సార్ అదే చెప్పారు అంటురా అంటలేరా? కానీ అట్లా అనొద్దు. మనకు తెలుసు ప్రతి ప్రోడక్ట్ ఎంత జెన్యున్గా పనిచేస్తున్నాయో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేయించి ప్రోడక్ట్స్ వాడిపియాలి. ఇప్పుడు సంతూర్ సబ్బు గురించి కానీ ఇంకా ఎక్స్ బ్రాండ్ ఏదైనా సరే వాళ్ళు ఇచ్చినప్పుడు దాని గురించి ఏమన్నా అడుగుతారు? వాళ్ళు అడగారు. ఏది అడ్వర్టైజ్మెంట్లోకి వస్తే అది వాడతారు. కానీ మన ప్రోడక్ట్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇవి నిజంగా పనిచేస్తాయా మనం సప్లిమెంట్స్ గురించి చెప్తే కూడా అంటారు అవి పనిచేస్తాయి, అసలు నిజంగా తక్కువ అవుతుందా అని అడుగుతారు. అవునా కాదా? మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు లక్షలలో పెట్టి చూపించుకుంటారు. ఆ మందులు వాడితే ప్రతి ఒక్కరికి తక్కువ అవుతాయి అని నమ్మకం ఉందా? అందరికైతే తక్కువ కాదు, కొందరికి తక్కువ అయితే కొందరికి తక్కువ కాదు, లక్షలు ఖర్చు పెడతారు. కానీ మన దాంట్లో 3000 వాడితే షుగర్కి తక్కువ అవుతుంది అని చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతారు. కానీ నిజంగా వాడిన వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. మరి దీని గురించి మనం చెప్పడానికి మనకు భయం ఎందుకు? చాలామంది ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పారు కదా టెస్టిమోనీస్,
వాళ్ళ వీడియోస్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపియండి. చూపించినప్పుడు కూడా వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది కదా, దాని ద్వారా కూడా మనం పెద్ద బిజినెస్ చేయొచ్చు కదా. మేము అట్లనే స్టార్ట్ చేసినాం. నిజంగా నాకు ఇప్పటికి కూడా నాలెడ్జ్ లేదు, నిజంగా నాకు బిజినెస్ మీద ఇప్పటికి కూడా నాలెడ్జ్ లేదు. అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ వాళ్ళు ఏదైతే ఉందో దాంతో కలిసి పనిచేస్తున్నా కాబట్టి ఈరోజు ఈ డియూసిటీ లెవెల్లో నేను అచీవ్మెంట్ చేయడం జరిగింది. మీరు కూడా ఏం లేదండి, ఇక్కడ నుంచి 2 నుంచి 3 సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేసిరో అప్లయన్స్, ఆ అప్లయన్స్ చేయి పట్టుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు